బిఫోర్ నేను ఒక మెడికల్ ఎంప్లాయీగా వర్క్ చేశాను. సో మెడికల్ ఎంప్లాయీగా ఎలా ఉంటుందంటే ఒక రోజు విజయనగరంలో ఉంటే ఇంకొక రోజు వైజాగ్లో ఉండాలి, ఇంకొక రోజు విజయవాడలో ఉంటుంది. ఇలా ట్రావెల్ చేయడం వల్ల ఏంటంటే చాలా చిన్న ఒక 10 years బ్యాక్ నాకు సివియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎలా ఉంటుందంటే జనరల్గా మనం అనుకుంటాం సింపుల్గా గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గుతుంది, కానీ డాక్టర్స్కి మెడికల్ నాలెడ్జ్ చాలా మంది తెలుస్తుంది ఏంటంటే అలా డిపెండ్ అయ్యే కొద్ది టాబ్లెట్స్ అనేది బాడీ వర్క్ చేయాలి. సో ఇమీడియట్గా ఏంటంటే హీరో పౌడర్స్ కానీ సో ఇవన్నీ నేను నా బ్యాగ్లో క్యారీ చేస్తూ ఉంటాను. సో నేను చూస్తే నేను ఓవర్ వెయిట్ అయితే లేదు, నేను ఓవర్ వెయిట్ అయితే కాదు, అంటే 100 kgs వెయిట్ ఉన్న వ్యక్తి అయితే కాదు. సో 10 kgs మాత్రమే నేనున్న వెయిట్ కన్నా ఎక్సెస్ ఉండదు. బిఫోర్ నాకు చూసేసాను. సో నా బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉండేది. సో ఇలా ఉన్న టైంలో ఏంటంటే నాకున్న ఫ్రెండ్ సర్కిల్, సో డాక్టర్స్తో మాకున్న రిలేషన్తో సో నాకు ఇచ్చిన సజెషన్ ఏంటంటే మీరు మంచిగా వెళ్ళేసి జిమ్ స్టార్ట్ చేయండి, లేకపోతే ఇలా యాక్టివిటీస్లో ఉండండి, మంచిదే చెప్పారు. సో ఆ టైంలో నేను జిమ్ కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత జిమ్ వెళ్తే స్టమక్ వేస్తే స్టమక్ ఎక్సైజ్ తగ్గుతుంది ట్రై చేశాను. ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాను. ఎందుకంటే జిమ్కి వెళ్ళిన తర్వాత నేను బాగా ఫుడ్ తినేవాను, ఎందుకంటే ఆకలి ఎక్కువ వేసుకోవాలి, ఫుడ్ తినాలనిపిస్తుంది. సో ఫుడ్ తినడం వల్ల మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ అయిపోయింది. సో ఆ టైంలో నాకు హెచ్ఎఫ్ఎల్సీ పరిచయం. సో ఆనంద్ సార్ నాకు హెచ్ఎఫ్ఎల్సీ మోడల్ ఆనంద్ సార్ ఉన్నారు. సో ఆ టైంలో నాకు పరిచయం ఉన్నారు. ఫస్ట్ నేను న్యూట్రిషన్ సెంటర్ వెళ్ళినప్పుడు నేను విన్న వాళ్ళు ఏంటంటే సో మీరు ఏదైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి స్టమక్ ఏదైతే ఫ్యాట్ నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే ఫస్ట్ మీరు మీ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఈ వర్డ్ నాకు చాలా ఇన్స్పైర్ చేసింది. నేను చాలా మంది తెలుసుకున్నాను, మీరు జిమ్కి వెళ్ళండి, వాకింగ్ వెళ్ళండి, లేకపోతే నైట్ టైమ్స్ చపాతీ తినండి, లేదా గ్లాస్ నీళ్ళు తాగేసి అలా అనుకోండి, స్టమక్ ఎంపీగా వదిలేసేయండి, లేకపోతే మధ్యాహ్నం ఫుల్గా తినేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం, అంటే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం, ఇలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ఉంటుంది కదా. సో జనరల్ గూగుల్కి సర్చ్ చేయడం కానీ యూట్యూబ్లో వెళ్ళి చూడడం కానీ ఇలా చేయడం వల్ల వేరే కమ్యూనికేషన్ వచ్చింది. కానీ నేను ఫస్ట్ టైం ఏంటంటే మీ ఆహార అలవాట్లు మార్చుకోండి అన్నారు. సో ఆహార అలవాట్లు ఏంటి, ఎలా మార్చుకోవాలని ఏదైతే న్యూట్రిషన్ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఏదైతే చెకప్ చేసి సో నా బాడీలో ఫ్యాట్ ఎంత ఉంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, నా మజిల్ మాస్ ఎంత ఉంది, అసలు బిఎంఐ ఎంత ఉండాలి, ఎంత ఉండాలి, ఇవన్నీ వన్స్ నాకు చెకప్ అయిన తర్వాత ఎవరైతే డైటిషియన్ ఆన్సర్ ఉన్నారో చెప్పిన స్టార్ట్ అయిన డే నుంచి సో 9 days ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాను. సో డే 1 నుంచి 9 days 90 రోజుల పాటు ఏదైతే నా కోచ్ నాకు చెప్పున్నారో నేను అదే ఫాలో అయ్యాను. సో సో ఇది నా బిఫోర్ అదే ఫాలో అయ్యాను. 90 days నేను ట్రెమెండస్ రిజల్ట్స్. నేను గ్యాస్ట్రిక్ టాబ్లెట్ అనేది మర్చిపోయాను అసలు. ఎందుకంటే నేను తీసుకున్న ఫుడ్ ఏదైతే డైట్ ప్రతిరోజు డే టు డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తినాలి, మధ్యాహ్నం లంచ్ ఏం తీసుకోవాలి, నైట్ డిన్నర్ ఏం తీసుకోవాలి, యాక్టివిటీస్ ఎలా ఉండాలి, కంప్లీట్ నాకు ఏదైతే నా డైరెక్షన్ చెప్పుకున్నారో సింపుల్గా నా మైండ్ స్విచ్ ఆఫ్ చేశాను. సో నాకు తెలిసిన నాలెడ్జ్, నాకు తెలిసిన సర్వీలు, మెడిసిన్, లైఫ్ స్టైల్ ఇవన్నీ పక్కన పెట్టేసి చెప్పింది చెప్పినట్టు ఫాలో అయ్యాను. సో టీల్ డే ఈ రోజు వరకు నేను గ్యాస్ట్రిక్ టాబ్లెట్ అంటూ ఇవ్వడం చేస్తాను. టీల్ డే ఈ రోజు వరకు ఆల్మోస్ట్ నేను 9 years కంప్లీట్ అయితే 10th year అవుతా ఉన్నాను. సో బిఫోర్ నా ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఎలా ఉండేదంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, స్కిప్ చేయడం కానివ్వండి, హెవీగా మసాలా ఫుడ్ ఎక్కువ తింటాము, నాన్ వెజ్ తింటాము, ఇండైజెషన్ ప్రాబ్లమ్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్, ఇలా చాలా చూసుకుంటున్నాను. నేను నా బిఫోర్ స్కిన్ ఫోటో ఒకసారి చూడొచ్చు. అంటే ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని చెప్పేది కేవలం మన స్కిన్ మాత్రం. సో నా స్కిన్ ఫోటో బిఫోర్ చూసినప్పుడు చాలా డార్కిష్గా ఉండేది, ఫ్యాట్ లెవెల్స్ చాలా ఎక్కువ పెరిగి ఉండడం వల్ల చాలా డార్క్గా ఉండడం. కంప్లీట్ ఎప్పుడైతే నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నాను. ఇది 9 years బ్యాక్. సో మీరు నాకు చూస్తే 9 years బ్యాక్ 9 సంవత్సరాలు తిరుగుతాం. సో ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇది నా మ్యారేజ్ ఫోటో. 5 years బ్యాక్ నాకు మ్యారేజ్ అయింది. సో నా మ్యారేజ్ ఫోటోలో చాలా హెల్తీగా హెచ్ఎఫ్ఎల్సీలో ఉన్నాను, చాలా హెల్తీగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. సో నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా వైఫ్ తనకి థైరాయిడ్, మ్యారేజ్ అవ్వకముందు తనకు థైరాయిడ్. సో ఆమె నేను డాక్టర్ కన్సల్ట్ అయినాను. నాకు వన్ ఆఫ్ ద డాక్టర్ ఉద్యోగం ఎక్కడే ఉన్నారు. సో డాక్టర్ కూడా నేను కన్సల్ట్ అయినాను. సార్ మా వైఫ్ తనకు థైరాయిడ్ ఉంది, రిపోర్ట్ చూసి తనకి ఒకసారి మెడికేషన్ ఇవ్వండి. సో దానికి డాక్టర్ గారు మెడికేషన్ అనేది తెలుసుకున్నాను. సో ఆ టైంలో మెడికేషన్ ఉన్న కాన్సెప్ట్
బట్ మా వైఫ్ డే వన్లోనే ఏదైతే మ్యారేజ్ అయిన తర్వాత వచ్చి తనకు థైరాయిడ్ ఉంది అని నాకు తెలిసిన తర్వాత నేను వెంటనే మన హెచ్ఎఫ్ఎన్సీకి తనని ఇంట్రడ్యూస్ చేశాను. ఏదైతే నా డైటిషియన్తో మాట్లాడేసాను మా వైఫ్కి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది ఇలాగా. ఎందుకంటే నేను ఇక్కడ చూస్తున్నాను థైరాయిడ్ నుంచి చాలా మంది ఓవర్కమ్ అయ్యారు, షుగర్ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అయ్యారు, నాట్ ఓన్లీ వెయిట్ లాస్. జనరల్గా వెయిట్ లాస్ అనుకుంటున్నాం. సో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ అయిన వాళ్ళని 5 yearsలో చూశాను. సో వెంటనే మా వైఫ్కి డే వన్ నుంచే స్టార్ట్ చేసినాను. తను చాలా హెల్తీగా ఏదైతే డైట్ చెప్పిన డైట్ అలాగే రెగ్యులర్గా ఫాలో అవుతూ మెడికేషన్లో ఉన్నారు. డైట్ ఫాలో అవుతూ మెడికేషన్లో ఉన్నారు. సో నేను 6 months కంప్లీట్ అయిపోయింది. మ్యారేజ్ 6 months అయింది. జనరల్గా మ్యారేజ్ అయిన తర్వాత కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం బాగుంటారు. సో మ్యారేజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అని అడుగుతారు. అంటే ఎప్పుడు పిల్లలు కలిసి ఎప్పుడు అవుతారు. జనరల్గా కొత్త వాళ్ళకి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సో అలాగా మా ఫ్యామిలీలో కూడా ఎప్పుడు పిల్లలు ఎప్పుడు కలిసి ఉంటున్నారు, ఇంకేంటి విశేషమా ఇలా చాలా బాగా చేస్తూ ఉంటారు. అది ఇంకా మ్యారేజ్ ఉంటే కదా ఇంటికి లాగా. సో ఆ టైంలో మేము వైజాగ్ ఇంటర్లో ఒకసారి డాక్టర్ కలుసుకున్నాము. నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు వైజాగ్లో. సో అక్కడ వెళ్ళి డాక్టర్ కలిసినప్పుడు సింపుల్గా డాక్టర్ నాకు చెప్పిన పని ఏంటంటే 7 months తర్వాత నేను డాక్టర్ కలిసాను. ఈ 7 monthsలో కూడా ఏదైతే మన హెచ్ఎంఎన్సీ ఫ్యామిలీలో ఆనంద్ సార్ మనం ఇస్తున్న డైట్ ఫాలో అయ్యాము, యాక్టివిటీస్ కానీ ఏది చెప్తే ఫాలో అవుతున్నాము. 6 months కంప్లీట్ అయ్యింది. సో 7th monthలో ఒక ఫ్యామిలీ ప్రెజర్ జనం ఎలా ఉన్నారు ఏంటి. సో ఒకసారి డాక్టర్ కన్సల్ట్ అవ్వండి. ఆ టైంలో ఒకసారి గైడ్ డాక్టర్ని కలిసాను. గైడింగ్ డాక్టర్ కలిస్తే గైడింగ్ డాక్టర్ ఏమన్నారంటే, సార్ మీరు ఫస్ట్ పిల్లలు అనే కాన్సెప్ట్ ఇప్పటితో మర్చిపోతారు. బికాజ్ ఫస్ట్ మీ వైఫ్ ఏదైతే ఎండోక్రైన్ థైరాయిడ్ చాలా హెవీగా ఉంది, ఫస్ట్ మీరు ఎండోక్రైన్ కలిసి అక్కడ కలిసిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రండి నేను చెప్తాను. సో గైడింగ్ డాక్టర్ దగ్గర నుంచి ఎండోక్రైన్ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఎండోక్రైన్ చెప్పారు పిల్లల గురించి మీరు ఇప్పుడే మర్చిపోండి. సో సింపుల్గా డాక్టర్ మాకు చెప్పేవాళ్ళు పిల్లల గురించి మీరు ఇప్పట్లో మర్చిపోండి, ఇక్కడ థైరాయిడ్ చాలా హెవీగా ఉంది, నేను ఒక 3 months మెడికేషన్ ఇస్తాను. 3 months తర్వాత థైరాయిడ్ యాంటీబాడీ టెస్ట్ చేస్తాము. సో యాంటీబాడీ టెస్ట్ చేస్తాము. మెడికేషన్ ఉంటుంది, ఒక 3 to 4 years అలా మెడికేషన్ ఉంటుంది. అప్పుడు తర్వాత చెప్తాను ముందు మీ థైరాయిడ్ ఓవర్కమ్ చేయాలి. సో ఒక తెలియకుండానే ఎలా ఉంటుంది, మీ పిల్లల గురించి ఇప్పట్లో లేదు, మీ పిల్లలు కలిగే ఉన్నప్పుడు చాలా బాధపడిపోయారు. సో మా వైఫ్ కూడా చాలా బాధపడ్డారు, ఏంటి ఇలాగా నార్మల్ ఇలాగా అవుతుందని. ఆ ఎమోషన్ అనేది మనకే తెలుస్తుంది, ఎలా అది ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఎప్పుడైతే డాక్టర్ చెప్పిన తర్వాత నేను అనుకున్నాను ప్రే చేసుకున్నాను. నేను గాడ్ ప్రతి ఒక్కరికి గాడ్ బిలీవ్ చేస్తాను కదా, నేను గాడ్ని ప్రే చేసుకున్నాను కదా. సరే నాకు పిల్లలు ఏమైనా పర్వాలేదు, ఎవరైనా మంచిగా అందరి పిల్లలు నా పిల్లలే కదా, ఎవరైనా పూర్వీకమైన అలాంటి వాళ్ళని అలా చేసుకుంటూ ఉంటున్నాను. సో అటువంటి టైంలో ఆ సెకండ్ ఏదైతే డాక్టర్ కన్సల్ట్ అయిన మంత్ మా వైఫ్ సెకండ్ తను కలిసిపోయింది ఆల్రెడీ. సో ఎప్పుడైతే నేను ఇది వండర్ అయిపోయాను. సో సెకండ్ మంత్ ఎందుకంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతాము. సో ఈ కాన్సెప్ట్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతున్నాయి కదా అని చెప్పేసి అలా ఉండలేము. కానీ మేము డాక్టర్ని కన్సల్ట్ అయింటే తను సెకండ్ మంత్ పెట్టింది. అసలు ఇంకా నా ఆనందానికి అవ్వలేదు. నాకు చెప్తే రూల్స్లోకి వస్తాము, ఎందుకంటే ఆ ఎమోషన్ అనేది నేనే అనుభవించాను. సో బికాస్ ఆఫ్ ఫ్యామిలీ హెచ్ఎఫ్ఎన్సీ సో మా బాబు చాలా హెల్తీగా ఉంటాడు. సో ఎక్కడైతే డాక్టర్ అయితే మాకు లేదు, ఇప్పుడు మీరు కన్సీవ్ అవ్వడానికి టైం పడుతుంది అన్నారు. సో ఆ డాక్టరే మా వైపు డెలివరీ చేశారు. చాలా హెచ్ఎఫ్ఎన్సీ అంతా రిసల్ట్ ఇస్తారు. మా బాబు చాలా హెల్తీగా ఉంటాడు. మా కడుపులో ఉన్నప్పుడు కూడా నో మెడికేషన్స్, మల్టీవైటమిన్స్ కానీ ఐరన్ జనరల్గా ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఐరన్ టాబ్లెట్స్. సో ఎంతమంది ఐరన్ టాబ్లెట్స్ ఎప్పుడు వేసుకున్నారు కన్సీవ్ అయిన వాళ్ళు. సో డెలివరీ అయిన వాళ్ళు డాక్టర్ మెన్షన్ చేస్తారు ఐరన్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మెడికేషన్లో కాకుండా త్రూ ఫుడ్లో సజెస్ట్ చేశారు. మెడికేషన్ కాకుండా త్రూ ఫుడ్లో సజెస్ట్ చేశారు. సో అలా తీసుకోవడం వల్ల చాలా హెల్తీగా మా బాబు 3 kgs 350 grams చాలా హెల్తీగా ఉంటాడు. సో ఇక్కడ చాలా హెల్తీగా బాగుంటుంది. చాలా నెక్స్ట్ ఇది మా వైపు డెలివరీకి వెళ్తుంది. ఇక్కడ సో డెలివరీకి వెళ్ళేటప్పుడు వైజాగ్లో డెలివరీ మా బాబు చాలా హెల్తీగా ఉంటాడు. ఇది పుట్టిన తర్వాత 3 kgs ఆల్మోస్ట్ 3.5 kgs చాలా హెల్తీగా ఉంటాడు. నెక్స్ట్ సో బాబు హెల్తీగా ఉంటాడు. మా వైపు థైరాయిడ్ గురించి చెప్తున్నాను కదా, డెలివరీ అయిన తర్వాత పోస్ట్ డెలివరీ కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ వస్తాయి. సో ఇది చాలా ఎక్కువ మీకు తెలిసే ఉంటుంది. పోస్ట్ డెలివరీ తర్వాత డెలివరీ ముందు
ఫీమేల్స్ ఎక్కువ ప్రాబ్లమ్స్. ఆ టైంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడిపోయింది. మదర్కి మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. అంటే బాబుకి సరిపడే పాల ప్రొడక్షన్ అనేది బాబుకి లేకపోవడం వల్ల లాక్టోజ్ పాల పౌడర్ మీద డిపెండ్ అయ్యేది. బాబుకి అన్ని 10 days ఉంది. సో చాలా హెల్దీగా పుట్టిన బాబు బాబు కాపాడాలి కదా, అది పాల పౌడర్లో లాక్టోజ్ పడితే బాబు సరిగ్గా అవ్వాలి. ఇంకా మదర్ మిల్క్ ప్రొడక్షన్ అవ్వలేదు, బాబు ఫుడ్ ఇవ్వలేదు. సో ఆ టైంలోని సజెస్ట్ చేస్తే బాబు 2 kgs అండర్ వెయిట్ వెళ్ళిపోయాడు. డే బై డే అండర్ వెయిట్ వెళ్ళిపోతాడు, వీక్ అవుతాడు. ఎందుకంటే పౌడర్స్లో ఏమవుతుందంటే బాడీలో అబ్జర్వ్ అయ్యే న్యూట్రిషన్ వాల్యూస్ లేకపోవడం వల్ల సర్వే అవుతున్నాడు కానీ సో డే బై డే వీక్ అయిపోయాడు. 3.5 days పుట్టిన బాబు ఆల్మోస్ట్ 2 kgs అని అయిపోయాడు, డౌన్ అయిపోయాడు. సో ఆ టైంలో అదే పేరెంట్గా నేను మళ్ళీ నచ్చలేదు. జనరల్గా పిల్లలు పుట్టలేదని అప్పుడు బాధపడేవాడు. తర్వాత పుట్టిన బాబు ఇలా అవుతున్నాడు, ఇంకా డే బై డే తెలియకుండా నేను ఎమోషనల్ అయిపోయాను. నేనేమో చాలా హెల్తీగా ఉన్నాను, ఫుడ్ తింటా ఉన్నాను నేను. సో మా బాబు చూస్తే నాకు కన్నీ అలా వచ్చేది. తనేమో పాలు కూడా తాగుతూ ఉన్నాడు, డే బై డే వీక్ అవుతూ ఉన్నాడు. ప్రతిరోజు మోషన్స్ డే బై డే రోజు మోషన్స్ అవుతూ ఉన్నాడు. సో ఇలాంటి సిచ్యువేషన్లో అప్పుడు నేను ఆన్సర్ క్యాన్సర్ లేదు సార్, మళ్ళీ సాధ్యం సార్ ఇలా మా బాబు ఇలా ఉన్నాడు, నాకైతే చాలా బాధగా ఉంది. ప్రతిరోజు నేను చూస్తే నేను ఎమోషన్ అవుతూ ఉన్నాను, ఏం చేయాలని. సో 90 days 90 రోజుల తర్వాత మా బాబుని ఏదైతే లైఫ్ స్టైల్ స్టార్ట్ చేశారు, ప్రోగ్రామ్ ఏదైతే చేశారు నెక్స్ట్ ఎవ్రీడే మా బాబు న్యూట్రిషన్ బాడీకి ఎలా డైట్ చెప్పారో అలా ఫాలో అవుతాం. 90 days 91వ రోజు మా బాబు స్టార్ట్ చేశాను. 91 day ఆ న్యూట్రిషన్ స్టార్ట్ చేసినప్పుడు మా ఫ్యామిలీలో చాలా మంది నన్ను తిట్టేశారు. ఏంటి బాబు చిన్న బాబు 3 months అయింది, బాబు మీద న్యూట్రిషన్ అంటున్నాడు, బాబులో బిస్కెట్స్ అనుకుంటున్నాడు, ఫుడ్ అనుకుంటున్నాడు, డైట్ స్టైల్ ఇలాగే అనుకుంటున్నాడు. కానీ ఎవరైతే ఎందుకంటే ఆ సెపరేట్గా నాకే తెలుసు. 90 days నా బాబు నేను చూసినప్పుడు మా బాబు పడుతున్న బాధ నేను చూశాను. సో నెక్స్ట్ డేస్ చాలా హెల్తీగా న్యూట్రిషన్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మా బాబు 3 years కంప్లీట్ అయ్యి 4th year ఎంటర్ అయ్యాడు. చాలా హెల్తీగా ఉన్నాడు. 15 kgs 14.5 15 kgs చాలా హెల్తీగా ఉన్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు. మా బాబు నేను చూసి చాలా మంది అసలు మీ బాబు నేర్పిస్తూ ఉన్నాడు, చాలా హెల్తీగా ఉన్నాడు, చాలా గ్రోత్. అసలు మా బాబుకి 3 years కంప్లీట్ అయిపోయింది. 4th year ఎంటర్ అయ్యాడు. సో ఏప్రిల్ 1st మా బాబు పుట్టాడు, చాలా హెల్తీగా ఉన్నాడు. సో బికాస్ ఆఫ్ ఏంటి అంటే ఎందుకు ఇలా ఇదంతా సాధ్యమైందంటే నాకు విషయం తెలిసి ఈ హెల్తీ ఫ్యామిలీ న్యూట్రిషన్ సెంటర్ నా దగ్గర పరిచయం అవుతున్నాను అంటే సో డెఫినెట్గా నేను చెప్పగలుగుతాను. నా లైఫ్ స్టైల్, నా ఫ్యామిలీ డిపెండబుల్ లైఫ్ నాకు ఎక్కువ అయిపోయింది. అంటే మెడిసిన్ మీద డిపెండ్ అవుతూ ఉంటాను. ఎక్స్పీరియన్స్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మెడిసిన్ ఫీలింగ్స్. మెడిసిన్ అంటే మెడిసిన్ తీసుకోకుండా మన లైఫ్ స్టైల్ తీసుకోవాలనే ఒక విజన్ తీసుకెళ్ళారు సార్. నాకు చాలా బాగా నచ్చింది. సో నేను వెంటనే రోజు ఆఫర్ తీసుకొని ఇక్కడ యాజ్ ఎ వెల్నెస్ కోచ్గా స్టార్ట్ అయినాను. ఫర్ లాస్ట్ 9 years నుంచి చాలా హెల్తీగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది మన న్యూట్రిషన్లో మా బిజినెస్. అండ్ ఎవ్రీడే కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. వెయిట్ లాస్ గురించి, తర్వాత డయాబెటిక్ ఉన్న వాళ్ళు, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, సో బ్రీత్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు చాలా మంది డైట్ షెడ్యూల్ డిజైన్ చేస్తాం. నాట్ మెడిసిన్, మన మెడిసిన్ ఏమి ఇవ్వలేదు, ఓన్లీ డైట్స్. ఇప్పుడు డైట్స్ ద్వారానే మనం హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ మన కంపెనీ బ్యాక్గ్రౌండ్. సో వీళ్ళు ఎలా కష్టమైంది. సో రియల్లీ చాలా బాగుంది. నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను, కానీ అది నా ఎమోషన్ కదా, నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వీళ్ళు ఎందుకంటే అది తెలుసుకోవడానికి ఉంటుంది. మన కంపెనీ బ్యాక్గ్రౌండ్. సో ఎంతమందికి హెచ్ఎఫ్ఎన్సీ గురించి తెలుసు, ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒకసారి గొప్ప వాళ్ళని హ్యాండ్ రైజ్ చేస్తారు. సార్ ఈరోజు మేము మీటింగ్కి వచ్చాము, మాకు ఏం తెలియదు. సో మా మేడము లేకపోతే మా మీరు చెప్పారు ఇలా గొప్ప వాళ్ళు. వెరీ గుడ్. రియల్లీ ఈరోజు మీరు తీసుకున్న డెసిషన్ అనేది డెఫినెట్లీ మీ లైఫ్ టర్న్ అవుతుందని ఖచ్చితంగా చెప్పలేదు. బికాస్ ఆఫ్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న హెల్త్ ఛాలెంజెస్ కానివ్వండి, మనం ప్రజెంట్ లైఫ్ చేస్తున్న లీడ్ లైఫ్ స్టైల్ కానివ్వండి, మనం వర్క్ చేస్తున్న ప్రజెంట్ మనం వర్కింగ్ స్టైల్ కానివ్వండి, టోటల్ డిఫరెంట్. ఒక 30 సంవత్సరాల క్రితం మన ఒక 30 years బ్యాక్ ఎలా ఉండేదంటే లీడ్గా ఏదైతే 60 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వేసేవాడు. సో అది రావడం జనాభా పెరిగింది కానీ భూమి పెరగలేదు. సో ఇలా పెరగకపోవడం వల్ల పంట సంవత్సరానికి 4 సంవత్సరాలు వేసే పంట 3 సార్లు వేస్తా ఉన్నారు, 4 సార్లు వేస్తా ఉన్నారు. పెస్టిసైడ్స్
స్టోరేజ్ ఎక్కువ, స్టోరేజ్ చేయడం, రెఫ్రిజిరేటర్ మనకి రెఫ్రిజిరేటర్స్ ఎలాగైతే వచ్చాయో ఈరోజు చూస్ చేసుకున్నాం సింపుల్గా వాటిని 3-4 డేస్ అలాగే కంటిన్యూ చేస్తాం. సో అది మంత్స్ అండ్ అసలు మన హెచ్ఎఫ్ఎన్సీ అంటే అసలు హెచ్ఎఫ్ఎన్సీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ప్రతి కంపెనీ స్టార్ట్ అవడానికి ఒక రీజన్ అనేది ఉంటుంది. అంటే మనం ఇక్కడికి వచ్చామంటే ఎందుకు ఇక్కడికి వచ్చాము, ఒక రీజన్ అనేది ఉంటుంది, ఒక పర్పస్ అనేది ఉంటుంది. అలాగే మన హెచ్ఎఫ్ఎన్సీ హెల్తీ ఫ్యామిలీ న్యూట్రిషన్ సెంటర్. సో మన హెచ్ఎఫ్ఎన్సీ 2004లో స్టార్ట్ చేశారు. మన కంపెనీ విజన్ ఏంటంటే సేవింగ్ పీపుల్ లైఫ్స్. సో సేవింగ్ పీపుల్ లైఫ్స్ ప్రజల జీవన విధానాన్ని మార్చడమే మన మేజర్ ఎజెండా. ప్రతి కంపెనీకి ఒక విజన్ ఉంటుంది. దీనికోసం స్టార్ట్ అయి ఉన్నారు, బిజినెస్ కోసం కొంతమంది స్టార్ట్ అయి ఉంటారు, హెల్పింగ్ హ్యాండ్స్ కొంతమంది స్టార్ట్ అయ్యి ఉంటారు, ఆర్గనైజేషన్ కొంతమంది స్టార్ట్ అయి ఉంటారు. కానీ సేవింగ్ పీపుల్ ప్రజల యొక్క జీవన విధానం మార్చడమే ఎజెండాగా పెట్టుకుని 2016లో ఈవెంట్ స్టార్ట్ అయింది. ఏదైతే మెడిసిన్ లేదు సార్, మేము మెడిసిన్ ఇంతవరకు మెడిసిన్ తీసుకోలేదు ఎవరైనా సార్ మెడిసిన్ మేము ఇంతవరకు వాడలేదు. కానీ మన అమ్మమ్మ గారు నాన్నమ్మ గారు అలా ఉండేవాళ్ళు చాలా మంది చూసాం. సో 90 years ఉన్నా చాలా హెల్తీగా ఉంటారు, మోకాలు నొప్పి లేదు, జాయింట్ ప్రాబ్లమ్స్ లేవని చాలా మంది ఉంటారు. ఓకేనా? ఛాలెంజెస్ ఎలా ఉన్నాయంటే సింపుల్గా వచ్చిన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది, టాబ్లెట్ వేసుకుని వెళ్ళిపోతా ఉన్నాం. సెకండ్ డయాబెటిక్ డయాబెటిక్ ఎలా వస్తుంది? ప్రజెంట్ ఉన్న డయాబెటిక్ నేను చాలా మెడికల్ వర్క్ చేస్తున్నాను కదా. సో ప్రతి హాస్పిటల్కి ల్యాబొరేటరీకి మేము వెళ్ళుంటాము. వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళకి వచ్చే 100 శాంపిల్స్లో 100 పేషెంట్స్లో 80% వెళ్ళినంత కూడా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. కొంతమంది డయాబెటిక్ ఉన్నవారు, డయాబెటిక్ ఉన్న వారికి ఆబ్వియస్గా బ్లడ్ ప్రెషర్ అనేది ఆబ్వియస్గా ఉంటుంది. బీపీ ఉన్న ప్రాబ్లమ్స్ పీపుల్స్ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్, సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతూ ఉంటాము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాము. అంటే పిల్లలు లేని వాళ్ళ గురించి ఒక 30 years బ్యాక్ హాస్పిటల్స్ వైజాగ్లో ఒకే ఉండేదని చెప్తున్నాను. సో నేను డాక్టర్ డిస్కషన్లో మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్క హాస్పిటల్ ఉండేది. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ప్రతి హాస్పిటల్ వచ్చింది. ఎందుకంటే పిల్లలు లేని సమస్య ఎక్కువ జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉండడం, లేకపోతే వెయిట్స్ ఎవరైతే మగవాళ్ళకి వాళ్ళ వర్క్ స్టైల్లో సెల్ఫోన్ తగ్గుతూ ఉండడం, ఇలా ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అనేది మనం చూస్తూ ఉంటాం. ఫస్ట్ సెకండ్ బేబీ కోసం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతూ ఉందంటే బికాస్ ఆఫ్ వర్క్ లైఫ్ స్టైల్. ప్రజెంట్ మనకున్న లైఫ్ స్టైల్లో ఉదయం లేచి నుంచి అయితే మనం వెళ్తూ ఉన్నాము, మార్నింగ్ వర్క్ అయిపోతాము, ఈవినింగ్ అలా వస్తాం. స్ట్రెస్ఫుల్ లైఫ్ ఎక్కువ అయిపోయింది. స్లీపింగ్ సరిగా ఉండదు, ఈటింగ్ హ్యాబిట్స్ సరిగా ఉండదు, బాడీ మెటల్స్ ఏదైతే వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేది ఆబ్వియస్లీ మనం మర్చిపోయాం. ఉదయాన్నే ఎంతమంది ఇడ్లీ దోశ తిన్నారు? ఇడ్లీ దోశ ఎంతమంది తిన్నారు? ఆబ్వియస్లీ ప్రజెంట్ మన సౌత్ ఇండియాలో బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటంటే ఓన్లీ ఇదే ఉంటుంది. సో ఇడ్లీ దోశ ఇవే ఉంటుంది. కానీ ఈ ఇడ్లీ దోశలో మనకు అందాల్సిన వైటమిన్స్ అనేది దొరుకుతున్నాయంటే లేవనే చెప్పలేదు. సో దానివల్ల ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్, మాల్ న్యూట్రిషన్ ఏర్పడిపోవడం ఇవన్నీ జరుగుతాం. అదర్ కాంప్లికేషన్స్. షుగర్ ఎలా వస్తుంది? ఏదైతే మనం చూస్తున్న కార్బోహైడ్రేట్స్ కానీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడడం కానీ, యాంటీఆక్సిడెంట్స్ రెసిస్టెన్స్ ఏర్పడడం వల్ల కానివ్వండి, ఇన్ఫర్మేషన్ జరగడం వల్ల కానివ్వండి, ఇవన్నీ డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్. ఒక రీజన్ ఎక్కువ డయాబెటిక్, టైఫాయిడ్ డయాబెటిక్ వస్తూ ఉంది. ఎందుకంటే జెనెటిక్ కూడా కొందరు కుటుంబంలోనే పుట్టినప్పటి నుంచి అంటే ఒక బేబీ మదర్ కడుపులో ఉన్నప్పటి నుంచి ఏదైతే బాడీ మెటాబాలిజం పెరుగుతుందో సందర్భం వల్ల ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అవ్వడం వల్ల టైఫాయిడ్ డయాబెటిక్ వెళ్ళిపోతాం. చాలా మంది మన ఫ్యామిలీ మోస్ట్గా కొంతమంది అలా వచ్చున్నారు. సార్ మా బాబుకి టైఫాయిడ్ డయాబెటిక్ వచ్చింది, సో ప్రజెంట్ వచ్చి టైఫాయిడ్ డయాబెటిక్ వచ్చింది. టైఫాయిడ్ డయాబెటిక్ 2 రకాల డయాబెటిక్. సో అందులో మనం ఏది మనం చెక్ చేసుకోవచ్చు. సెకండ్ బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, హెల్త్ ఛాలెంజెస్, జాయింట్ పెయిన్స్, మోకాలు. సో 30 years దాటిన తర్వాత నుంచి సార్ మాకు మోకాలు నొప్పి వస్తూ ఉన్నాయి, బ్యాక్ పెయిన్ వస్తూ ఉన్నాయి, స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం కదా. ఎందుకు జరుగుతూ ఉంది? బికాస్ బాడీ ఏదైతే కాల్షియం అందకపోవడం, వైటమిన్ డి అందకపోవడం, సో ఇలాంటి డిఫిషియన్సీ ఏర్పడడం. ఏంటి సొల్యూషన్? ఓకే, ఇవన్నీ హెల్త్ ఛాలెంజెస్ మనం విన్నాం సార్, బాగున్నాయి. ఇవన్నీ డే టు డే యాక్టివిటీస్లో మనం వింటా ఉన్నాం. ఏంటి సొల్యూషన్ ఏంటంటే బ్యాలెన్స్ న్యూట్రిషన్. పోషకాహారం, మన బాడీకి కావాల్సిన పోషకాహారాన్ని మనం ప్రతిరోజు ఇవ్వాలి.
హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్. ఎంతమంది వాకింగ్ వెళ్తా ఉన్నాం, ఎంతమంది యాక్టివిటీస్ చేస్తా ఉన్నాం? వెరీ గుడ్. సార్ ఒకసారి బిగ్గర్ ప్లాన్ చేద్దాం. డైలీ 70-60 ఇయర్స్ వాకింగ్ వెళ్తా ఉన్నాం. సో ఓన్లీ వాకింగ్ యాక్టివిటీస్ అయిపోతుంది. బట్ వాట్ ఆర్ ద బ్యాలెన్స్ న్యూట్రిషన్, పోషకాహారం మనం ఇవ్వాలి కదా. అది కూడా డైలీ మన యాక్టివిటీస్ చేస్తే ఏమైపోతుందంటే జాయింట్ పెయిన్ ప్రాబ్లం రావడం కానివ్వండి, బ్యాక్ పెయిన్ రావడం కానివ్వండి, ఇంకా అంటే లేజీగా ఉండడం, ఎనర్జీ లెవెల్స్ సహాయంగా ఉండడం, ఇవన్నీ జరుగుతుంది. అసలు ఏంటి వాట్ ఈస్ న్యూట్రిషన్? న్యూట్రిషన్ అంటే ఏంటి? న్యూట్రిషన్ అంటే ఏంటి? సో న్యూట్రిషన్ అంటే మన బాడీకి అందాల్సిన సమతుల్యమైన ఆహారాన్ని మన బాడీ మనం అందించాలి. అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ మన బాడీకి ఇవ్వాలి. ఎప్పుడైతే ఇస్తే మనం బుద్ధిగా లీడ్ చేయకూడదు. అలా ఎప్పుడు ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఇచ్చారనుకోండి, అదర్ కాంప్లికేషన్స్ ఎప్పుడైతే మనం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మన బాడీ అవర్ బాడీ మేడ్ ఆఫ్ మిలియన్ సెల్స్ మన బాడీలో కొన్ని లక్షల కణాలు ఉంటాయి. ఎర్రక్క కణాలు అని వినే ఉంటారు, తెల్లక్క కణాలు, ప్లేట్లెట్స్ అని. ఇవన్నీ ప్రతిరోజు మన బాడీలో 5 నుంచి 7 రోజుల మధ్యలో పోతాయి, చనిపోతాయి. చనిపోయిన ప్రశ్న సెల్స్ అనేది బోన్ మ్యారో జనరేట్ చేయాలి. ఇది ఎవరు జనరేట్ చేయాలి? మన పక్కన చెప్పి నేను కొంచెం వర్క్ చేయండి. సో అలా ఉండదు. సో మన బాడీ సెల్స్ మన బాడీనే జనరేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే అలా జనరేట్ చేసుకోలేదు అనుకోండి, సో బాడీలో ఇన్ఫర్మేషన్ స్టార్ట్ అవుతా ఉంది. నెక్స్ట్ సో ఏంటి మన సర్వీసెస్ ఏంటి? వెయిట్ లాస్, లీడింగ్ వెయిట్ లాస్. ఇండియాలో హైయెస్ట్ వెయిట్ లాస్ 155 కేజీల నుంచి సో 84 కేజీల వెయిట్ లాస్, హైయెస్ట్ వెయిట్ లాస్ వచ్చింది. సో ఇండియాలోనే బెస్ట్ వెయిట్ లాస్ మనం చూస్తున్నాం. డైట్ ప్లాన్స్ హెచ్ఎంఎక్స్ ఏం ప్రొవైడ్ చేస్తుంది? డైట్ ప్లాన్స్ ఇస్తుంది. ప్రతిరోజు మీరు ఏం తినాలి? సింపుల్గా ఒక వైఫ్ వాళ్ళ హస్బెండ్కి డైట్ ఇచ్చి పంపిస్తుంది, 24 hours వచ్చేసేయండి. సో ఏం తీసుకోవాలి, అక్కడ ఏముంటాయి పట్టుకొచ్చేసేయండి అని చెప్తారు. మరి ఎంతమంది చెప్పారు? మా వైపు నాకు అలాగే చెప్పేస్తారు, వచ్చేసి మంచిగా తెచ్చేసేయండి. కానీ మన బాడీ ఏదైతే అవసరమో ఇక్కడ డైట్ డిజైన్ చేస్తాం. డే టు డే యాక్టివిటీలో ప్రతిరోజు ఏం తినాలి, కర్రీస్ ఏం తినాలి, ఎంత క్వాంటిటీ తినాలి, రైస్ ఎంత తినాలి, ఇవన్నీ కూడా మీకు చెప్తారు. పర్సనల్ హెల్త్ స్కూల్ ఇక్కడ ఒక కోర్స్ అటాచ్ చేస్తారు. సో డే టు డే మార్నింగ్ లైవ్ వర్కౌట్ చేస్తారు. అది సేమ్ పర్సనల్ ప్రోగ్రామ్ చిల్డ్రన్స్ న్యూట్రిషన్ మోర్ దాన్ 2500 పీపుల్ రిజల్ట్స్ మన హెచ్ఎంఎక్స్ డైరెక్ట్ రేట్స్ 2500 ఇక్కడ రిజల్ట్స్ మనం చూద్దాం. ఇంటి దగ్గర ఉంటుంది, ఎక్కడికి వెళ్ళారు జనరల్గా మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళి జిమ్సెంటర్కి వెళ్ళాలని లేకపోతే కోర్టుకి వెళ్ళాలని కూడా డైరెక్ట్గా వెళ్ళాలంటే ఒక రోజు వెళ్ళగలుగుతాం, కానీ డైలీ వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. కానీ ఇక్కడ జ్యోతి మేడం యూఎస్లో ఉంటారు, ఇంటి దగ్గర ఉంటుంది, ఎక్కడికి వెళ్ళలేదు, ఇంటి దగ్గర ఉంటుంది. 40 ఏళ్ళ వెళ్ళిపోతాం. నెక్స్ట్ డయాబెటిక్ అనమాట, డయాబెటిక్ మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు. ప్రజెంట్ మన దగ్గర చూసిన తర్వాత డయాబెటిక్ రివర్స్ చేసుకున్నారు, మెడిసిన్ ఫెయిల్ అయితే రివ్యూ చేస్తూ ఉంటారు. ఇంకా కొన్ని ఫ్యూ రిజల్ట్స్ మోహన్ కుమార్ గారు 44 kgs weight loss అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ సార్ చాలా రిజల్ట్స్. మన హెచ్ఎఫ్ఎన్సీలో మోస్ట్ ఆఫ్ ద డే టు డే యాక్టివిటీలో కోచ్ మాట్లాడగలరు. మన హెచ్ఎఫ్ఎన్సీ కోచెస్ మన హెచ్ఎఫ్ఎన్సీ అయితే ఒక కంపెనీతో అడాప్ట్ అయింది అనమాట. దాని గురించి కూడా నెక్స్ట్ సెషన్ లో మీకు చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో బీ ఎక్సైటెడ్. కమింగ్ సెషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉండబోతుంది. సో ఎవరైతే లాస్ట్ 13 years నుంచి ఎంతో మంది ప్రజల జీవితాలను చేంజ్ చేస్తూ వాళ్ళ ఇళ్ళలో సంతోషమే నేను చెప్పలేదు, ఇంకా అంతకన్నా ఎక్కువ మనం థ్యాంక్స్ గ్రాటిట్యూడ్ లో కాకపోతే మోర్ దాన్ మేము ఉన్నాం. ఇప్పటికీ చాలా హెల్తీగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. సో 13 years నుంచి చాలా మంది జీవితాల్లో సంతోషం నింపిన వ్యక్తి ఎవరైతే ఆనంద్ సార్ ఉన్నారో నెక్స్ట్ సెషన్ ఉండబోతుంది. సో అందరూ బీ సీటెడ్. సో మీ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో కూడా అవి సైలెన్స్ లో పెట్టుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. ఈ సెషన్ నిజం చెప్తాను, నేను 9 సంవత్సరాల క్రితం ఇదే ఈవెంట్ లో నేను ఇక్కడికి వచ్చాను. 9 సంవత్సరాల క్రితం నా జీవితం మారిపోయింది. చాలా హెల్తీగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. సో డెఫినెట్గా మీకు చాలా హెల్ప్ అవుతుంది. మొబైల్ సెంటర్ సైలెన్స్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మెడికల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసి ఉన్నారు, రిజైన్ చేసి మరి మన హెచ్ఎంఎన్సీ ఫ్యామిలీలో రిజల్ట్ తీసుకున్నారు. సో ఈ రిజల్ట్ ఎప్పుడైతే తీసుకున్నారో డిపార్ట్మెంట్ కూడా విడిచిపెట్టేశారు సార్. సో ఎవరికైనా హెల్త్ కిడ్స్ ఇంకా పుట్టారు, మీరు కన్సీవ్ అవ్వలేరు అంటే అది చాలా పెద్ద ఇష్యూ. పేరెంట్స్ గా ఎంత బాధపడతామో అది తెలుసు కదా. సో వాళ్ళకి ఇంకా కిడ్స్ ప్లానింగ్ అనేది మీకు చేసుకోకండి అని డాక్టర్ చెప్పినప్పటికీ కూడా వాళ్ళు డిసప్పాయింట్ తో ఉండి సో ఈ కమ్యూనికేట్ లో ఈ హెచ్ఎఫ్ఎన్సీ ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కన్సీవ్ అయ్యి
ఓకే 24 అవర్స్ నా బాడీ స్లీప్ లేదు. లోపల మీకు స్లీప్ లేకపోతే మీరు ఎలా ఉంటారు? అలాగే చూస్తూ ఉంటారు. బట్ నా ఎనర్జీ ఇంకా దగ్గర ఉన్నాయి, సాయంత్రం వరకు కూడా ఉంది. కానీ కొంచెం అందరూ మంచి పుష్టిగా బ్రేక్ఫాస్ట్ వచ్చినట్టున్నారు కదా, ఇడ్లీ దోశ వడ పూరి. సరే, చిన్న గేమ్ ఆడదాం. ఓకే, రెడీ? ఎంతమందికి సీక్రెట్ స్టాండ్ తెలుసు? తెలుసా? సీక్రెట్ స్టాండ్ అంటే కొత్త వ్యక్తిగా మారాలన్నా కానీ మన ఆలోచన విధానం మారాలి. నా వయసు అయిపోయింది, నేను లెగలేదు, లేదా నేను ఈ గేమ్స్ ఆడలేను అని అనుకున్నప్పుడు అలాగే ఉండిపోతాం. లైఫ్లో ఆపర్చునిటీస్ అన్నీ ఒకసారి వస్తూ ఉంటాయి. కాబట్టి ఒకసారి మీ మైండ్ నేను రిఫ్రెష్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఎందుకంటే నేను చెప్పే టాపిక్ మీ బ్రెయిన్ వెళ్ళాలనుకోండి, మీరు ఇంటి దగ్గర ఉన్నా, వంట చేసామా, పప్పు మారిపోద్దా, కూర అరిగిపోద్దా, పిల్లలు స్కూల్ నుంచి తేవాలా, లేకపోతే బాబు ఏం చేస్తున్నాడు, ఈ టెన్షన్స్ అనేవి ఉండకూడదు. ఒక గంట కానీ ఉండలేదు అనుకోండి, డెఫినెట్లీ మీ లైఫ్లో ఒక కొత్త ఇన్ఫర్మేషన్ మీరు వింటారు. ఓకే, మనం ఇప్పుడు ఇక్కడ మన దగ్గర డాక్టర్ గురువారం గారు కూడా ఉన్నారు. సో ఇప్పుడు మామూలుగా వాళ్ళు హాస్పిటల్ ఎంతమంది పేషెంట్స్ ట్రీట్ చేస్తూ ఉంటారు నాకు తెలుసు. మీకు తెలుసు తెలియదు, మీతో పాటు చాలా మంది ఇక్కడ మీటింగ్ వచ్చారు. వచ్చి కొంతమంది ఎందుకంటే వాళ్ళకి తెలియదు నెక్స్ట్ ఏం జరుగుతుంది. వాళ్ళు మొదటి నుంచి చూసి మాత్రమే మనకి ఏదో అనుకో వెళ్ళిపోగలిగారు. బట్ యూ పీపుల్ లక్కీ, ఎందుకు మనం ఫ్యూచర్ తెలియదు, స్టే చేద్దాం మనం అని మీరు ఉన్నారు చూసారా. డెఫినెట్లీ మీరు వెళ్ళే తర్వాత అయితే నిశ్శబ్దంగా అయితే వెళ్ళలేదు. 100% నేను మీకు అష్యూర్ చేస్తాను. ఓకే, స్టాండ్ స్టాండ్ సిక్స్ స్టాండ్ సిక్స్ స్టాండ్ స్టాండ్ కూర్చున్నా ప్రౌడ్. ఓకేనా? స్టాండ్ sit, stand, sit, stand, sit, stand, sit, stand, stand, stand. Wow. Great, thank you, super. నేనే గెలవాలంటే మీరే బాగా ఫ్యూచర్ కన్సల్టెంట్గా అండ్ వెల్నెస్ కోచ్గా ఫస్ట్ నా ప్రొఫెషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మీకు న్యూట్రిషన్ కన్సల్టెంట్ అంటే మీకు కామన్గా ప్రజలకి ఆ టైంలో 2012లో న్యూట్రిషన్ మీద ఎవరికి అవగాహన లేని టైం, అంటే బాగా తెలుగు అందరూ మంచిగా తెలుసుకుంటున్న టైంలోనే నేను యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా స్టార్ట్ అయ్యాను. సో ఒక్కసారి నేను లావుగా ఉంటాను. ఓకే, నేను ఆల్మోస్ట్ 70 kgs వెయిట్ ఉన్నాను నియర్లీ. సో ఫస్ట్ నేను ఒక న్యూట్రిషనిస్ట్ అవ్వాలన్నా లేదా 10 మందిని బాగు చేయాలన్నా కానీ ముందు నేను బాగుండాలా, నేను పెట్టుకుంటాను కదా, ఉండాలి కదా. నేను ఇంత పొట్టేసుకుంటే ఇప్పుడు మీరు అందరూ నన్ను ఏమంటారు? నేనే ఇంత పొట్టేసుకుని మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ బరువు తగ్గిస్తానంటే ముందు మీరు తగ్గని అంటారా లేదా? లేదా నాకే దమ్ ఆయాసం ఉంది, నేనే చాలా రకాల ప్రాబ్లమ్స్తో ఉంటే మీరు అందరూ ముందు మీరు బాగవ్వండి అంటారా లేదా? అందుకని నేను బాగవడం మొదలుపెట్టాను, నేను చేంజ్ అవ్వడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే నేను చేంజ్ అవ్వడం మొదలుపెట్టానో, సో సీ దట్ ఇన్ జస్ట్ 45 days 9 kgs వెయిట్ లాస్. 45 రోజులు 9 kg తగ్గడానికి జస్ట్ నా ఏజ్ ఇప్పుడు 33 years. నెక్స్ట్ వైట్ నాకు 2 పిల్లలు ఉన్నారు. ప్రజలు ఏమో నమ్మరు నాకు 2 పిల్లలు ఉన్నారంటే. సో ఇద్దరు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలే. సో లివింగ్ హెల్తీ లైఫ్, వాళ్ళని కూడా చిన్నప్పటి నుంచి ఒక మంచి లైఫ్ స్టైల్, ఒక అంటే నేను ఏదైతే నాకు తెలియకుండా నేను చిన్నప్పటి నుంచి చాలా మిస్టేక్ చేశాను ఫుడ్ విషయం. ఎందుకంటే నా తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం వల్ల, ఇప్పుడు మీలో కూడా చాలా మంది అవగాహన లేకపోవడం వల్ల చంద్రబాబు రాగానే జాతీయ రాగానే ముద్దలు వస్తూ ఉంటారు పిల్లలు. ఎన్ని ముద్దలు పెడతా ఉంటారు, వాడు అంత బలం అవుతా ఉంటాడు అనుకుంటారు కదా. అంతే, వాడు పొట్ట పెరుగుతూ ఉంటాడు, పాప అరక్క వడుస్తూ ఉంటాడు, పుట్టాలని పెడతా ఉంటాడు. అది ఏనా మనకి వాడు చెప్తా ఉంటాడు, కానీ తోస్తూనే ఉంటాడు పిల్లలకి. ఈ లైఫ్ స్టైల్ని నేను పిల్లలకి ఇప్పటి నుంచి నేర్పిస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఈవెంట్స్ ఇప్పుడు మీకు ఇక్కడ జరుగుతుంది చాలా చిన్న ఈవెంట్. నేను టెస్ట్ చేసి అసలు విజయనగరం ఎలా ఉంటుంది, ఇక్కడ ఒక చిన్న మీటింగ్ పెట్టి చూద్దాం, ప్రజలకి అవేర్నెస్ చేద్దాం. లెట్స్ సీ
ప్రజల్లో ఏమైనా మార్పు వస్తుంది, నెక్స్ట్ వెళ్దాం అని చెప్పి నేను పెట్టిన చిన్న ఈవెంట్. బట్ వీ హ్యాడ్ ఫ్యాంటాస్టిక్ ఈవెంట్, చాలా ముందు చాలా పెద్ద ఈవెంట్ చేస్తున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ అండ్ ఈ చింతల వాళ్ళ దగ్గర డిపార్ట్మెంట్లోనే ఇది ఫోటో వాళ్ళకి న్యూట్రిషన్ గురించి, లైఫ్ స్టైల్ గురించి చెప్తుంది. నెక్స్ట్ వీ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ క్లబ్, ఒక క్లబ్ ఉంది. అక్కడ చాలామంది జనాలు అయ్యి వచ్చి చక్కగా ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. వాళ్ళకి కూడా మంచి లైఫ్ స్టైల్ నేర్పిస్తూ ఉన్నాం. అంటే నెక్స్ట్ ఈజ్ ది బెస్ట్ డాక్టర్ ఇన్ ద వరల్డ్. సో ఇలాంటి వాళ్ళతో నేను పర్సనల్గా వెళ్ళడం, కూర్చోవడం, సో మాట్లాడడం, ట్రైనింగ్స్ తీసుకోవడం, లైఫ్ స్టైల్ గురించి, అంటే లైఫ్ స్టైల్ గురించి వాళ్ళకి తెలియజేయడం అనేది లైఫ్ స్టైల్ గురించి తెలియజేయడం. నేను ఎంత చెప్పి ఇప్పుడు సబ్జెక్ట్ చెప్పబోయేది అంటే నాట్ ఓన్లీ ఒక స్మాల్ డాక్టర్, పెద్ద డాక్టర్ వీళ్ళు కాదండి. వరల్డ్లోనే డాక్టర్స్, ది బెస్ట్ డాక్టర్స్ ఉన్నారు. అందరూ బెస్ట్ డాక్టర్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఎక్స్పర్ట్ అవుతారు. ఓకే, సో కాబట్టి ఐ లర్న్ ఫ్రమ్ దెమ్. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. అండ్ ఇప్పటికి ప్రజెంట్ ఏదైతే అప్గ్రేడ్ ప్రపంచం అవుతా ఉందో దాంతో పాటు నేను కూడా అప్గ్రేడ్ అవుతా ఉన్నాను. సో అప్గ్రేడ్ అయితే మీకు కూడా సపోర్ట్. సో ఇక్కడ ఎంతమంది క్రౌడ్ ఉన్నారు? ఇక్కడ మీరు ఉన్న వాళ్ళు 100 people ఉంటారు. ఓకే, బట్ కానీ నేను అటెండ్ అయిన మీటింగ్స్ 13,000, 20,000 మంది క్రౌడ్ వాళ్ళు. ఐ సెండ్ బ్యూటిఫుల్ మెసేజెస్ ఇవ్వడం జరిగింది. ఇది ఆఫ్ మై లైఫ్ స్టైల్. అంటే మామూలుగా మలేషియా ఇటువంటి మళ్ళీ నేను ట్రైనింగ్స్ కోసం వెళ్తాను. కామన్ నెక్స్ట్ హాంకాంగ్ కానివ్వండి, మెగా కానివ్వండి, నెక్స్ట్ ఈ సింపుల్ క్రూజ్లో నేను 3 days పార్టిసిపేట్ చేసి లైఫ్ స్టైల్ని, అంటే నాట్ ఓన్లీ గివింగ్ హెల్దీ లైఫ్, నేను పీస్ ఆఫ్ మైండ్ కోసం, అంటే ప్రశాంతంగా నాకు నేనుగా కొత్తగా మారడానికి కానివ్వండి. ఓకే, ఐ యూస్ టు గో టు వెకేషన్స్, మంచిగా లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇప్పుడు గ్లోబల్ ట్రెండ్. ఇప్పుడు మెయిన్ నేను చెప్పినంత మీకు ఏంటి అంటే జస్ట్ నా గురించి ఏదో చిన్న నార్మల్, నా గురించి మీకు చాలా చిన్నది, అది పెద్ద అవసరం లేదు. బట్ కానీ నేను మీ గురించి చెప్పబోతున్నా, కానీ మీ పేరు చెప్పండి. కానీ ప్రతిరోజు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఇక్కడ నేను బొమ్మలతో సహా మీకు చూపిస్తాను. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చాలా మంది హెల్తీ టుడే. ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని పొందుకోవడం ఎంతమందికి ఈజీ? చాలా కష్టం. నేను డాక్టర్ గారిని అడిగా అనుకోండి చెప్తాను. ఎందుకంటే ఒక పర్సన్ని ఆరోగ్యంగా మార్చాలి అంటే అనారోగ్యమైన వ్యక్తి ఆరోగ్యంగా మార్చడం ఈజీనా? ఒక డయాబెటీస్ ఉన్న వ్యక్తి డాక్టర్ ఈజీ సరే డిఫికల్ట్ కదా, అవును కదా? ఒక కిడ్నీ ప్రాబ్లం, ఒక లివర్ ప్రాబ్లం, క్యాన్సర్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళకి బాగు చేయడం ఈజీ, అది హెల్తీ అవుతారు? వెరీ డిఫికల్ట్, చాలా కష్టదారులే. ఓకే, ఓకే, గో హెడ్. నెక్స్ట్ ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ మీరు అనాలిసిస్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ స్ట్రెస్ అనేది ఎంతమంది మీకు ఉంది డైలీ లైఫ్ స్టైల్లో? ఓకే, బయట ఎలా చుట్టూనే ఉంటారు స్ట్రెస్ కదా, అంటే కొంచెం నా వైపు జరగాలి. మీరు అందరూ ఏం చేయాలి? కనిపిస్తున్నాను మీ అందరూ కూడా కనిపిస్తున్నాను. స్టేజ్ నెక్స్ట్ టైం మారుతాం, ఓకేనా? వేరే హాల్ తీసుకుందాం, అప్పుడు కొంచెం మనకి నేను కనిపించట్లే యాక్చువల్గా, అందువల్ల మీరు నన్ను సరిగ్గా వ్యూ అవ్వకపోతాను. అది నేను అనుకుంటున్నాను. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. హెల్తీ అవ్వడం అనేది ఎందుకు డిఫికల్ట్ అంటే నెక్స్ట్ ఈ స్ట్రెస్ అనేది కామన్ అయిపోయింది. టీ కాఫీస్ కామన్ తాగుతున్నాం, అందరం తాగుతున్నాం కామన్. అండ్ ఆల్కహాల్ ఈజ్ కామన్ అయిపోయింది అందరి లైఫ్ స్టైల్లో. స్మోకింగ్ కానీ, ఓవర్ వెయిట్ అయిపోవడం, ఓవర్ వెయిట్ ద్వారా వచ్చే ఓవర్ వెయిట్ ఈజ్ నాట్ ఏ డిసీజ్ అండి. అధిక బరువు ఉండడం అనేది వ్యాధి కాదు, బట్ అనేక వ్యాధులకు అది మూల కాదు. ఓకే, అది సెంటర్ ఆఫ్ ద పాయింట్. ఓకే, ఇక్కడి మీరు ఎంతమంది స్వీట్స్ని మంచిగా స్నాక్స్ రూపంలో తింటూ ఉంటారు. అన్నం తిన్న తర్వాత చాలా మందికి అరిగిద్దని చెప్తారు కదా, స్వీట్ తింటే అరిగింది. అలా అసలు ఇలా ఫైబర్ ఉండదు కదా, ఎలా అరిగింది? నా క్వశ్చన్. ఇన్సులిన్ రైజ్ అయ్యడానికి మాత్రమే మీకు డైజెస్ట్ అయితే మీరు ఎలా అనుకుంటారు? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇస్తారు. స్ట్రెస్ ఏదైనా కానీ ఒక హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటే స్ట్రెస్ వల్ల 6%, ఒత్తిడి వల్ల 6% వస్తుంది.
అడిగిన వల్ల 8% వస్తుంది. అంటే మా నాన్నగారికి షుగర్ ఉందండి, మా అమ్మగారికి హార్ట్ ప్రాబ్లం ఉందండి, ఓకేనా? ఇలా మీ వంశపారంపర్యంగా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి రావడానికి గల కారణం 8%. చాలా మంది లావు ఎందుకు ఏంటంటే మా ఇంట్లో వాళ్ళందరూ లావు ఉంటారు, అందుకే మేము కూడా లావు అయ్యామని చెప్తారు కదా. మా ఇంట్లో వాళ్ళు లావు ఉంటారు, అందుకే మేము లావు అయ్యాం. మా నాన్నగారికి షుగర్ ఉంది, నాకు షుగర్ వచ్చింది. నో, 8% ఓన్లీ. ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ఉంటుంది, 11% ఉంది. వాతావరణం కానీ కాలుష్యంలో వస్తున్న మార్పులు కానీ 11% మనకు హెల్త్ ఇష్యూస్ రావడానికి గల కారణం. యూ కెన్ సీ ఇక్కడ 75% ఏం డెఫిషియన్సీ అంట? న్యూట్రిషన్ డెఫిషియన్సీ. అంటే న్యూట్రిషన్ అంటే పోషకాలతో కూడిన పోషకం. చిన్నప్పుడు ఎంతమంది అంగన్వాడీస్లో పోషకాహార లోపం పిల్లలకి అని చెప్పి ఇప్పటికీ జరుగుతూ ఉంటుంది కదా. పెద్దకి తర్వాత మాత్రం ఉండదు కదా. పోషకాహారం అనేది పిల్లలకు ఉండదు, చిన్నప్పుడు పిల్లలకు ఉంటుంది, పెద్దకి తర్వాత తల్లిదండ్రులకు ఉంటుంది. సో దాని ఎఫెక్ట్ ఏమవుతుందో ఒకసారి నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ స్లైడ్. ద లాస్ట్ 20 years లో ఏం జరిగిందో టీవీ ఎంతమంది లావు టీవీ చూశారు కదా, చూసారా కదా, లావు ఉండే టీవీ చూసారా? అప్పుడు మన అందరూ సన్నగా ఉండేవాళ్ళు కదా, ఉండేవాళ్ళమా? ఓకే, ఓ చూడండి, టీవీ స్మార్ట్ టీవీస్ వచ్చినాయి, స్మార్ట్ టీవీస్ వచ్చినాయి. అండ్ లుక్ ఎట్ ద పీపుల్, ఎలా అయ్యారు? మీలో చాలా మంది అలా అయ్యారా? అవులేదా? అయ్యారా? 100% అయ్యారు కదా. టీవీ స్మార్ట్ అయితే మనం మాత్రం ఒబేజ్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. అప్పట్లో చక్కగా రుబ్బులు అన్నీ ఉండేవి, చక్కగా కష్టపడేవారు, దంచడం అన్నీ ఉండేవి. భక్తులు సన్నగా ఉండేవారు, కానీ వాళ్ళు ఆ కష్టం వేయలేదు, ఇక్కడ వేస్తా ఉంటారు సన్నగా. కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఏమో సైజ్ పెరిగేది 5XL 6XL, ఎంత ఎక్సెల్ గా కావాలి బస్సు చూడడానికి రెడీగా ఉన్నారు మార్కెట్లో. బట్ కానీ ఇవన్నీ చూడండి ప్రజలు స్మార్ట్ వర్క్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు స్మార్ట్ అంటే ఇప్పుడు మనం 5G ప్రపంచంలో ఉన్నాం కదా, మనం తినే ఆహారం కూడా 5G ఫుడ్ అవ్వాలా లేదా? సింపుల్ గా ఉండే ఆహారం అవ్వాలా లేదా? నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మనం ఒక చిన్నది వాట్ ఈస్ ఫుడ్ అండ్ వాట్ ఈస్ న్యూట్రిషన్ అనేది మనం చిన్న అర్థం కాదు. ఫుడ్ అంటే ఏంటంటే ఆ చేసిన వ్యక్తి తినేదాన్ని ఫుడ్ అంటారు. అంటే ఇప్పుడు మీకు అన్నం తింటారు, బిర్యానీ తింటారు, ఒక రెస్టారెంట్కి వెళ్ళి తినగానే ఒక స్వీట్ తింటారు లేదా? బిర్యానీ తింటే కడుపు నిండిందా లేదా మీకు? మళ్ళీ ఎందుకు స్వీట్ తింటారు? ఆకలి వేసిన వ్యక్తి తినేదాన్ని ఫుడ్ అంటారు. బట్ న్యూట్రిషన్ అలా కాదు. న్యూట్రిషన్ అంటే మీకు డైలీ అవసరం. ఓకే, మీ డైలీ రిక్వైర్మెంట్, మీకు ఇంత అవసరం, మీకు డైలీ లైఫ్ స్టైల్ ఇది అవసరం అని చెప్పేది న్యూట్రిషన్. నెక్స్ట్ స్లైడ్. సో యూ కెన్ సీ ఇవన్నీ వాట్ ఈస్ బ్యాలెన్స్ న్యూట్రిషన్, ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్స్ ఇవన్నీ మన సమతుల్యంగా డైలీ లైఫ్ స్టైల్ కావాలి. నేను ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అని అంటా ఉంటే మీరేమో ఎక్కడ చూస్తూ ఉంటారు ఏ ప్రోటీన్స్ ఇవి, ఏ విటమిన్స్. మనకు తెలిసినంత గారె బజ్జీ, బోండా, బిర్యానీ ఇది కదా, అంతే కదా. సో బట్ కానీ ప్రోటీన్స్ ఏంటి, విటమిన్స్ ఏంటి, న్యూట్రిషన్ ఏంటి మీకు ఏం అర్థం కాదు. సాల్ట్స్, షుగర్స్, ఫ్యాట్స్, క్యాలరీస్ ఇవన్నీ ఎక్కువ అయిపోయాయి. ఓకేనా, మనం తినే ఆహారంలో ఉదయం ఇడ్లీ దోశ మొదలు పెడితే దాంట్లో ఉప్పు ఉంటుంది, ఓకేనా, చట్నీలో కారం ఉంటుంది, మధ్యాహ్నం కూరలో కారం ఉంటుంది, డైలీ లైఫ్లో ఉప్పు కారం ఇది కామన్. ఓకేనా, ఫ్యాటీ ఫుడ్స్ కామన్గా తింటాం. బట్ కానీ విటమిన్స్, మినరల్స్ ఎంతమంది తింటాం? విటమిన్స్, మినరల్స్ ఎంతమంది తింటాం? ప్రోటీన్స్ ఎంతమంది తింటాం? ఫైబర్ ఎంతమంది తింటాం? లెక్కల. నెక్స్ట్ టైం సో ఇకేసి పంట పండించే పద్ధతి మారిపోయింది. పంట పండిస్తున్నారు. ఒకప్పుడు సంవత్సరానికి 2 పంటలు ఉండేవి, ఇప్పుడు సంవత్సరానికి 4 పంటలు అయిపోయి ప్రతి 3 నెలలకి పండించగలుగుతాం పంట. సాయంత్రం భూమిలో నుంచి బలమైన ఆహారమే వస్తుంది. బలమైన ఆహారం మనిషి తింటున్నాడు, బలహీన అవుతాడు. ఓకే, సో స్టోరీ కూడా ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్స్ వెళ్తే వెజిటబుల్స్ 10 రోజులు కూడా స్టోర్ ఉంటాయి అక్కడ. ఆశ్చర్యమే కదా. ఒకప్పుడు ఇలా బయటికి కూరగాయలు మనకి ఏ రోజు కాదు వస్తే కొనుక్కుంటారు చక్కగా. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఒకేసారి గ్రోసరీస్ తీసుకొని రిఫ్రిజిరేట్ చేసుకుంటారు. తద్వారా పీపుల్ బికమింగ్ బాడీస్ టాక్సిక్ అయిపోతుంది, శరీరం విషపూరితమైంది. సో కుకింగ్ చేసే పద్ధతి కూడా ఆయిల్స్ కానివ్వండి, సో టూ మచ్ ఈటింగ్ అయిపోయింది. ఓకేనా, మీ అందరూ చిన్నప్పుడు రోజుల్లో మనందరం గమనిస్తే నాన్ వెజ్ చికెన్ తెచ్చుకుంటే ఒక 1/2 kg తెచ్చుకుంటే 4 people షేర్ చేసుకుని ఉంటారు. ఇప్పుడు 4 people ఉన్నారంటే 4 kg రెడీ చేసుకుంటారు ఇంట్లో.
ఎవరికి తక్కువ అయిపోతాం మళ్ళీ అని చెప్పి నాకు కావాలి వాటా అనేది తింటున్నారు. మరి ఎందుకు సార్ చెప్పండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ స్లైడ్. 1985 డాక్టర్స్ ఆఫ్ యాపిల్ ఇప్పుడు 10 యాపిల్స్ తినడానికి ఉపయోగం లేదు. అది కూడా ప్రాబ్లం అయిపోయింది, టాక్సిక్ అయిపోయింది కదా. నెక్స్ట్ స్లైడ్. సో ఇండియాలో కానీ వరల్డ్ కానీ టాప్ 5 డిసీజెస్ ఉన్నాయి. అందులో ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే మన జీవన విధానం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ, అంటే మన లైఫ్ స్టైల్ సరిగ్గా బాగాలేదనుకోండి ఇవన్నీ వస్తాయి. అందులో టైప్ 2 డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, హై బ్లడ్ ప్రెషర్, మీరు ఎంతమంది ఉంది బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్స్ వచ్చినాయి ఎవరికైనా, పీసీఓడి ప్రాబ్లం, లివర్ ప్రాబ్లమ్స్. ఓకేనా, ఇవన్నీ టాక్సిక్ ప్రాబ్లమ్స్ అంటారు. ఓకేనా, సర్టెన్ ఫార్మ్స్ ఆఫ్ క్యాన్సర్స్, ఇవన్నీ మన లైఫ్ స్టైల్ వల్ల వస్తున్నాయండి. అంతేగాని మీకు దేని వల్ల రాదంట, లైఫ్ స్టైల్. మీ జీవన పెరిగి మీ ఎదుగుదల బరువు లేకపోయినప్పుడు, మీ పొట్ట పెరుగుతున్నప్పుడు, వెయిట్ గెయిన్ అవుతున్నప్పుడు, ఓకే మీకు తెలుస్తూ ఉంటుంది. 20 ఏళ్ళ వయసులో మీరు సన్నగా ఉంటారు, 30 ఏళ్ళకి కొంచెం లావు అవుతారు, 40 ఏళ్ళకి కొంచెం పెరుగుతారు, 50 ఏళ్ళకి మోకాలు లేకుండా హాస్పిటల్ తిరుగుతూ ఉంటారు. దీని ప్రాబ్లం ఏంటి? ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అనేది ఒకటి ఉందని మనం అర్థం చేసుకోవాలంటే అది మొదలైనప్పుడే ఏదైనా సామెత ఉంటుంది, అది చికిత్సిస్తున్నప్పుడే చెడు దాన్ని పోసేస్తే అది మొదలవుతుంది. కానీ మనం ఏం చేస్తాం, పెద్దకి ఒక 50 ఏళ్ళు వచ్చేదాకా. ఎందుకంటే మనం అందరం ఏంటంటే మనీ ఎర్నింగ్ స్టేజ్ లో ఉంటాం, 20 నుంచి 50 దాకా. 50కి ఫ్రీ అవుతాం, కొంచెం మన పిల్లలు అందరూ సెటిల్ అయిపోయారు, బాగుంది అనుకునేటప్పటికి మన ఊళ్ళో రోగాలు మొదలవుతాయి. అప్పుడు పిల్లలను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు, బట్ మనమేమో స్ట్రగుల్ అవుతాం. దాట్స్ ద మిస్టేక్ ఎవ్రీబడి. భారతదేశంలో మన అందరూ ఎక్కువ ఉండేది ఏంటంటే ఆ ఎంగేజ్ లో కష్టపడేటప్పుడు మన హెల్త్ గురించి మనం టేక్ కేర్ చేయకపోవడం. 50-60 ఏళ్ళకి ఎక్కడ మూసే స్టేజ్ లో ఉన్నారు అందరూ. కానీ మనం ఇప్పటి నుంచైనా ఒక మేల్కొల్పులా పెట్టుకుంటే ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ లో భారతదేశంలో ఒక నిమిషానికి 5 భారతీయులు గుడిపోటుతో చనిపోతున్నారు. ఇప్పుడు నేను నిన్నే విన్నాను, మా ఫ్యామిలీ మెంబర్లు చెప్తా ఉన్నారు, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర వర్క్ చేస్తాను, హార్ట్ షోక్ చనిపోయారని చెప్పారు. నేను అలా మాట్లాడుతున్నాను సార్, ఇలా మాకు తెలిసిన చనిపోయాడు. ఎలా జరిగింది? మీకు తెలిసిన కేసులు ఒకటే విజయనగరం, కానీ భారతదేశంలో ఒక నిమిషం ముళ్ళు తిరిగి వచ్చినప్పుడు 5 హార్ట్ షోక్ చనిపోయారు. లుక్ ఎట్ ద ప్రాబ్లమ్స్. సో భారతదేశంలో ఇండియా నెంబర్ 1 డయాబెటీస్ కంట్రీ. నెక్స్ట్ రైట్, ఉన్న కంట్రీస్ ఏదైతే ఉన్నాయో దే ఆర్ వెరీ ఓవర్ వెయిట్ తో స్ట్రగుల్ అవుతున్నారు. సో యూ కెన్ సీ ఇండియా ఎల్లో మార్క్ లో ఉంది, స్ట్రగుల్ కంట్రీ. నెక్స్ట్ రైట్, సో ప్రోటీన్స్ కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ కానీ ఇవన్నీ మనకి డైలీ కావాలండి. నేను దాని నుంచి ప్రోటీన్స్, విటమిన్స్, కార్బ్స్ అంటా ఉన్నాను కదా, మీకు అది ఫినిషింగ్ చేస్తాను. ఓకే, మీకు నిద్ర రావడం కదా, ఇంట్రెస్టింగ్ గా ఉందా, కొంచెం ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది, రీచ్ అవుతుందా లేదా? మీరు లావ్ అవ్వకూడదని సీక్రెట్ చెప్తా, మళ్ళీ బరువు పెరగకూడదు, నేను బరువు తగ్గుతాను మళ్ళీ పెరిగిపోతానేమో కదా అనే అపోహ కూడా మీకు ఉంటుంది. పెరగకుండా ఎలా మెయింటైన్ చేయాలో కూడా నేను చెప్తాను. లెట్స్ గో. భారతదేశంలోనే ఒకప్పుడు సిటీస్ లో లావ్ ఉండేవారు, ఇప్పుడు పల్లెటూరులో కూడా లావ్ అయిపోయారు. ఎందుకంటే మనం వీఆర్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్. అంటే ప్రపంచం ఎలా మారుతుందో, వాషింగ్ మిషన్స్, ఓకే, మిక్సీ జార్స్. ఎందుకంటే లో ఎనర్జీకి మన శరీరం సహకరించినప్పుడు దంచడం, నేనే దంచడం రావాలి కదా, మిక్సీ ఏదైనా గ్రైండర్ ఉంటే అదే చూసుకుంటారని స్థాయికి అయిపోయాడు. ఇంకా వీలైతే పిండి రూపంలో కూడా నా వల్ల కాదు, రెడీమేడ్ పిండి ఏదైనా తీసుకొస్తారా, దోశ వేసి పెడతాను. ఇంకొన్ని రోజులు పోతే హోమ్ డెలివరీస్ కూడా ఆ ఊరికి వస్తారు, టిఫిన్స్ మీకు ఉదయాన్ని ఇచ్చేస్తాను, చక్కగా కూర్చొని తిని పొట్టలు వెళ్తారు. డబ్బులు పక్కగా ఉంటాయి. భారతదేశంకి 30 ఏళ్ల క్రితం వీఆర్ పూర్ కంట్రీ, సంథింగ్ మన దగ్గర తక్కువ ఉండేది కాబట్టి జాగ్రత్తగా తినడం బాగుండేది. బట్ కానీ వీఆర్ నాట్ బికమింగ్ రిచ్, ధనవంతులు అవుతున్నాం. అందరి దగ్గర ధనం సమకూర్చంగా ఉంటుంది, ఏం చేయాలని తెలియక తినేసి మాత్రం భయంకరంగా ఎక్కువ 100% రాసి. ఓకే, నెక్స్ట్. సో బేసిక్లీ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్. నెక్స్ట్, నేను చెప్పిన దాన్ని ప్రాక్టికల్ మీరు గమనించండి. ఒక 20 ఏళ్ళ క్రితం మీ ఇన్కమ్ ఎలా ఉండేది, 20 ఏళ్ళ తర్వాత మీ లైఫ్ స్టైల్, మీ ఇన్కమ్ ఎలా ఉంది, మారిందా లేదు? ఇంకో 20 ఏళ్ళ తర్వాత ఇంకా బాగా మారింది. మీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్. ఓకే, సో పిల్లల్లో కూడా లావ్ అయిపోతున్నారు, పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్ ఉండట్లా, అందరూ ది నెక్స్ట్ స్కూల్స్ అని చెప్పి వేస్తున్నారు. మార్నింగ్ వాడు 8 వెళ్తే మళ్ళీ సాయంత్రం 7కి వస్తారు.
ఏడుస్తూనే ఉంటాడు రోజంతా. పాపం ఆ స్ట్రెస్ వాడికి ముందు నుంచే ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత టీవీ రిలేటెడ్ యూట్యూబ్స్ అని ఇలాంటి ఫుడ్స్ లైక్ నూడిల్స్ అని ఇలాంటి వాటికి పిల్లలు కూడా కనెక్ట్ అవుతున్నారు. తల్లిదండ్రులు కూడా అవగాహన ఉండదు కదా, పెట్టడం పెడతారు, ప్రేమ అనుకుంటారు. ఓకే కంపోస్ట్ నూడిల్స్ ఏది పడితే ఇచ్చి నా పిల్లలు నా ప్రేమ పెట్టబోతున్నాను అనుకుంటారు. బట్ ఫీల్ పాయిజన్ అని వాళ్ళకి తెలియదు. సో ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి, ప్రొసెస్డ్ ఫుడ్స్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కువ అయిపోయింది. పిల్లలు అయితే ఉన్నారు, అందువల్ల వాళ్ళు కూడా డయాబెటీస్ ఇవన్నీ అటాక్ అవుతాం. నెక్స్ట్ లైక్ దిస్ కెఫీన్ కూడా బాగా కన్సూమ్ చేస్తారు. కూల్ డ్రింక్స్ బాగా ఉంటారు కదా, ఎండాకాలం అంటే అంత కూల్ డ్రింక్స్ బాగా ఇష్టం కదా. బట్ వెరీ కెఫీన్ ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్ డ్రింక్స్ అవన్నీ. దానివల్ల మీ బోన్ లాస్ అయిపోతుంది, ఎంతో బలం కోల్పోతారు. ఓకేనా, చాలా మంది షుగర్ కన్సంప్షన్ ఎక్కువైంది. నెక్స్ట్ లైక్ సో సాల్ట్ ఎక్కువైపోయింది, ఫ్యాట్ ఎక్కువైపోయింది, ఇవన్నీ ఎక్కువ తింటా ఉన్నారు. ఫ్రూట్ డ్రింక్స్ ద్వారా, కాఫీ ద్వారా, టీ ద్వారా. డైలీ టీ తాగే వాళ్ళు ఉన్నారు కదా, ఒక కప్ టీలో 150 క్యాలరీలు ఉంటుంది. మీరు 150 క్యాలరీస్ ఖర్చు పెట్టాలంటే ఒక గంట పాటు మీరు వాక్ చేయాలి. అప్పుడు మీ బాడీలో 150 క్యాలరీలు ఖర్చు అవుతాయి. కానీ అలా ఒక 5 టీ తాగేస్తారు అంటే ఒక 600 క్యాలరీస్ మీ బాడీలో ఇచ్చేస్తున్నారు. అంటే మీరు కనీసం రోజు 6 గంటలు నడవాలి. 6 గంటలు 6 నిమిషాలు నాకు నడవడం తెలియదు, 6 గంటలు అంటారు కదా. నెక్స్ట్ సో ఈ షుగర్ ఎక్కువ కన్సూమ్ చేయడం వల్ల మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. షుగర్ అంటే మీరు అనుకునేటట్టు స్వీట్స్ ఇవి ఒకటే కాదండి. షుగర్ అంటే అన్నం, ఎక్కువ అన్నం వేసుకొని తింటా ఉంటారు చాలా మంది. ఓకేనా, అన్నం తింటాం, ఉదయాన్నే చలిదన్నం తింటాం, ఉదయాన్నే ఇడ్లీ తింటాం, ఇవన్నీ షుగరే. దోశ తింటాం, షుగరే ఇదంతా. ఓకేనా, నెక్స్ట్ లైక్ సాల్ట్స్. సాల్ట్ లేకుండా మనం డైలీ పూర్తి చేయలేము. సాల్ట్ అనేది మన డైలీ లైఫ్ స్టైల్ అలా ఇంజెక్ట్ అయిపోయింది. బట్ వెరీ వెరీ డేంజరస్. దాన్ని మనం లిమిటెడ్గా పెట్టుకోవాలి ముందు నుంచి. చాలా మంది అప్పటి రోజులు అయితే హస్బెండ్స్ కి ఉప్పు తక్కువ అయితే కోపం వచ్చేసారు, ఉప్పు తక్కువ వేసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం పాపం చాలా మంది రియలైజ్ అయ్యారు. డాక్టర్లు చెప్తా ఉంటున్నారు బయట ఉప్పు తక్కువ తినాలని చెప్తుంటే వాళ్ళు కూడా శాంతి ఇస్తున్నారు. లేదా ఒకప్పుడు ఉప్పు తక్కువ అయితే చాలా కూరలు కూడా లేదు, ప్లేట్ తీసేస్తా ఉంటారు. అలా ఉండదు. నెక్స్ట్ లైక్ సో కాంప్లెక్స్ అండ్ సింపుల్ థాట్స్. నెక్స్ట్ లైక్ ఇది నేను లాస్ట్ చెప్తాను. మన శరీరం 70% వాటర్తో ఉంటుంది. ఓకేనా, మన బాడీలో ఉండేది బ్లడ్ కంటే కూడా వాటర్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, టచ్ చేసే బ్లడ్ అనుకుంటారు కదా, కాదు, ఎక్కువ మన శరీరం వాటర్తోనే ఉంటుంది. సో మనం మన శరీరానికి డైలీ లైఫ్ స్టైల్లో వాటర్ అనేది ఇవ్వాలి. మీరు బాగా తాగుతున్నారు వాటర్. సమ్మర్లో ఎంత 1 కేజీ బరువు ఉంటే, ఒక 20 కేజీ బరువు ఉంటే ఎంత వాటర్ తాగాలి తెలుసా మీకు? 1 లీటర్. వెరీ గుడ్, శబాష్. ఒక 20 కేజీ బరువు ఉన్నారంటే 1 లీటర్ వాటర్ తాగాలి. ఓకేనా, ఇప్పుడు మీరు 40 కేజీలు ఉన్నారంటే 2 లీటర్లు. 60 అంటే 3, 80 4 లీటర్లు. మీకు అన్నీ తాగుతారా? 2 లీటర్స్ కోకోకోలా ఇస్తే తాగుతారు కదా, తెలియకుండా. రైట్, నెక్స్ట్ రైట్. సో ఈవెన్ పొల్యూషన్, ఇవన్నీ మన డైలీ లైఫ్ స్టైల్లో ఇది తక్కువ తిని ఎక్కువ తింటున్నాము. ఓకేనా, నెక్స్ట్ రైట్. మన గ్రోత్ కానీ న్యూట్రిషన్ మనకి ఎందుకు కావాలి అంటే, మనం హెల్తీగా, యంగ్గా, లాంగ్ టర్మ్ ఉండాలి అంటే ఈ న్యూట్రిషన్ సమకూలమైన బ్యాలెన్స్ మంచి పౌష్టిక ఆహారం కావాలి. ఆ పౌష్టిక ఆహారం అనేది మనం మర్చిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. నెక్స్ట్ రైట్. మర్చిపోయింది డీటాక్సిఫికేషన్ కూడా మీకు తెలియాలి. ఇప్పుడు క్యాన్సర్ కేసెస్ పెరుగుతున్నాయి కదా, మన బాడీ డీటాక్స్ ఎప్పుడు చేసుకుంటానే ఉండాలి. తద్వారా మన క్యాన్సర్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండొచ్చు. బాడీ డీటాక్స్ అవ్వాలన్నా కానీ మీ న్యూట్రిషన్. నెక్స్ట్ ఈ డాక్టర్స్ కూడా ఏం చెప్తున్నారంటే, డ్యూ టు డైట్ రిలేటెడ్ కండిషన్స్ మా దగ్గరికి ప్రజలు వస్తున్నారు. వాళ్ళు సరైన ఆహారం అలవాటు తినకపోవడం వల్ల, చండాలమైన తింటా ఉండడం వల్ల. ఓకేనా, సో ఆటోమేటిక్ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని డాక్టర్స్ కూడా చెప్తా ఉన్నారు. ఓకే, సో ఇది 50% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఈ న్యూట్రిషన్ మంచి డైట్తో రికవర్ చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మీకు వాళ్ళని చూపిస్తారు. మీరు చూసారు కిడ్నీ ప్రాబ్లం నుంచి వాళ్ళని రికవర్ అవ్వడం. ఓకే, ఆ పర్సన్ని డాక్టర్స్ ఏమన్నారంటే, రుడికి మీరు మీకు ఫెయిల్ అయిపోవడం పక్క. సో అది డాక్టర్ ఆయన అష్యూర్ చేశారు. వైజాగ్లో డాక్టర్ అష్యూర్ చేశారు. ఆ రిపోర్ట్స్తో సహా అన్నీ కట్ చేస్తే ఎగ్జాక్ట్లీ హెచ్ఎఫ్ఎన్సీ ఫ్యామిలీలోకి ఆ వెయిట్ లాస్ కోసం వచ్చారు. ఇక్కడే ఉన్నారు, పిలుస్తారు. ఓకే, కిడ్నీ ప్రాబ్లం నుంచి రికవర్ అయ్యారు ఇన్ జస్ట్ 3 to 6 months.
ఎలా అవుతుంది, ఎలా జరుగుతుంది? ఓకే, సిఎంసి మొత్తం అన్ని హాస్పిటల్కి డయాబెటీస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, బీపీస్ నుంచి రికవర్, థైరాయిడ్ నుంచి రికవర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఒక న్యూట్రిషన్ ఎలా సపోర్ట్ చేస్తారు వ్యక్తి బాడీని ఇన్ని ప్రాబ్లమ్స్ నుంచి ఎలా రికవర్ అవుతారు? ఇప్పుడు మనకు మోకాలు లేకులు ఉంటాయి, ఆపరేటివ్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ నుంచి మనం ఎలా రికవర్ అవుతాం? నెక్స్ట్ లైక్ సో మీ షాపింగ్కి వెళ్ళేటప్పుడు అనిపిస్తామంటూ వెళ్ళడం, ఆకలితో వెళ్ళి తినేస్తూ ఉంటారు కదా, అలాంటి విజిట్స్ చేయకుండా ఉండండి. వెళ్ళేటప్పుడు ఏదో తినేసి వెళ్ళండి. నెక్స్ట్ లైక్ నెక్స్ట్ లైక్ నెక్స్ట్ లైక్ ఓకే, ఇవే కదా కార్బోహైడ్రేట్స్, హై క్యాలరీ ఫుడ్స్. మీ ఫేవరెట్ ఏంటి? ఇక్కడ దోశనే ఇడ్లీనా చెప్పరా? సో అన్నంలో ఓకేనా, బజ్జీలు, ఓకే, ఇవన్నీ చాలా భయంకరమైన ఆహారం కదా. సో రైట్, నెక్స్ట్ లైక్ లెట్స్ పార్టీ. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ ట్రెండ్ కిటీ పార్టీస్ ఎక్కువైపోయినాయి, ఏదో రోడ్లో పార్టీస్ ఎక్కువైపోయినాయి ప్రజలకి. ఓకేనా, తినడానికి ఏదో ఒక పార్టీ దాని పేరు అంటే ప్రజలు బర్త్డే పార్టీస్ అని, కేక్స్ అని, అది అయిపోతా ఉంది లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. నెక్స్ట్ లైక్ సో మీరు కానీ షుగర్ తినాలనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి నూడిల్స్ తింటే ఏం జరుగుతుంది తెలుసా? ఇప్పుడు ఇంత నూడిల్స్ తిన్నాడు కదా, నూడిల్స్ ఏమవుతుంది? షుగర్ గా కన్వర్ట్ అవుతుంది బాడీకి. షుగర్ ఏం చేస్తుంది తెలుసా? అక్కడ తోట చూసారా, ఒక తోట సన్నగా తోట లావుగా ఉంది కదా, వాళ్ళ బాడీ అలా మారిపోతుంది, స్లోగా లావ్ అయిపోతూ ఉంటారు. ఓకేనా, మీరు తినే ప్రతి ఫుడ్ కూడా షుగర్ గా కన్వర్ట్ అవుతుంది. ఎవ్రీ ఫుడ్ డెఫినెట్లీ షుగర్ తోనే ఉంటుంది. మీరు అది అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకేనా, ఆ షుగర్ బాడీలోకి వెళ్ళి కొవ్వుగా మారింది. నేను తినట్లేదు సార్, తక్కువే తిన్నాను అంటారు. మీరు అన్నం తక్కువే తింటారు, మిగతావన్నీ ఎక్కువ తింటారు, అందువల్ల లావ్ అవుతా ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఈ ఇలా మనం ఇది తినుకుంటా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే లావ్ అవుతా ఉంటాము. దాంతో పాటు ఈ డిసీజెస్ ఎలాంటి వస్తుంది అంటే ఎక్స్ట్రా వెయిట్, డయాబెటీస్, గుండె సంబంధించిన వ్యాధులు కూడా మన మీద దాడి చేస్తాయి. ఓకే, నెక్స్ట్ లైక్ ఇప్పుడు నేను నాకు చెప్పాను కాంప్లెక్స్ అండ్ సింపుల్ కాప్స్. మనం చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే కాంప్లెక్స్ కాప్స్. సింపుల్ కాప్స్ అంటే అవి దాంట్లో ఎక్కువ షుగర్ ఉంటుంది, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, మీరు తినే కొద్దిగా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వైట్ రైస్ తినాలనుకోండి, 2 కప్పులు తినాలనిపిస్తుంది. పక్కన మీకు బ్రౌన్ రైస్ పెడితే 1 కప్ సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు కామన్గా నూడిల్స్ తినాలనుకోండి, ఒక ప్లేట్ నూడిల్స్, ఒక ప్లేట్ మంచూరియా కూడా తింటారు. ఓకే, అదే కానీ మీకు ఫ్రూట్స్ బౌల్ అయినా ఇచ్చారనుకోండి, హ్యాపీగా సరిపోతుంది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ కార్న్ ఫ్లాక్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి, పాలలో వేసుకొని తింటా ఉంటారు, హెల్తీ ఫుడ్. నో, దట్స్ నాట్ హెల్తీ. హెల్తీ ఫుడ్ అనేది మీరు ఇటువంటి వాటిలో చూస్ చేసుకోవచ్చు. ఏదైతే ఇది మించి తెలియకుండా తినేస్తూ ఉంటారో దట్స్ నాట్ హెల్తీ. మీరు అన్స్టాపబుల్ గా మీరు ఎప్పుడైతే తిన్నా మీ బాడీ యాక్సెప్ట్ చేస్తున్న ఫుడ్ ని, దట్స్ నాట్ హెల్తీ. మీరు హెల్తీగా తినాలని ఎక్కడ లేదు. మీరు ఆరోగ్యంగా ఉండడానికి సీక్రెట్ ఏదైనా ఉందంటే లిమిట్ ద ఫుడ్ ఫాస్ట్. లిమిట్ ద ఫుడ్ అంటే మీరు ఈ ఫుడ్ ని లిమిట్ చేసుకోలేదు, వీక్ అయిపోతారు. సింపుల్ కార్బోహైడ్రేట్స్ ని 4 రోజులు మాత్రమే తక్కువ తినగలుగుతారు, 5వ రోజు మళ్ళీ ఆపేస్తారు. అందుకే చాలా మంది వెయిట్ లాస్ కోసం ట్రై చేసి, లేదా హెల్తీ అవుతాం ట్రై చేసి, షుగర్ తగ్గించుకోవడం ట్రై చేసి మళ్ళీ ఫెయిల్ అయితే తినేస్తూ ఉంటారు. అందుకని నెక్స్ట్ సో నెక్స్ట్ ఇప్పుడు మీ అందరికీ బాడీ స్కానింగ్ చెక్ కూడా చేస్తారు. లంచ్ వెళ్తారు, లంచ్కి వెళ్ళినప్పుడు ఇంట్రెస్ట్ పీపుల్ ఎక్కడైతే ఈ బాడీలో ఫ్యాట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ వెయిట్ ఎంత ఉన్నారు, ఇవన్నీ మీకు చెక్ చేస్తారు. ఓకే, చెక్ చేసిన తర్వాత మీరు ఎలా ఉండాలి అన్నీ కూడా చెప్తారు. దాని ద్వారా మీ లైఫ్ స్టైల్ మీరు చేంజ్ చేసుకోవడానికి నేను ఎలా మీరు మోనిటర్ చేయాలో, మీ డైట్ని ఎలా మార్చుకోవాలో, 100% మీరు తగ్గిన తర్వాత మళ్ళీ పెరగకుండా ఎలా ఉండాలో, మీ ఫుడ్ హ్యాబిట్స్ మీరు ఎలా చేంజ్ చేసుకోవాలో, ఇవన్నీ మీకు చెప్తాను. ఓకే, సో ఆల్రెడీ ఇది కంప్లీట్ అయిపోయింది. షుగర్ అటాక్ అవ్వాలంటే చాలా సింపుల్ అండి. మీరు మీ పిల్లలకు కూడా మీరు షుగర్ సింపుల్ చేస్తున్నారు, అవేర్నెస్ లేకపోవడం వల్ల. చాక్లెట్స్, బిస్కెట్స్ రూపంలో మైదాస్ని ఫీడ్ చేస్తున్నారు. మన హెచ్ఎఫ్ఎన్సీ కంపెనీ మేము రీసెంట్ మేడం వాళ్ళ తప్పుల క్యాన్సర్ చిన్న బాబు ఇవన్నీ నాకు ఫ్రెండ్ ఉన్నప్పుడు పిల్లలకి ఎందుకు లైఫ్ స్టైల్ నుంచి ఇప్పటి నుంచి నేర్పించబోతున్నారు. రైట్, మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఇక్కడ మా హెచ్ఎఫ్ఎన్సీ ఫ్యామిలీలో మెంబర్ అయినప్పుడు మీకు జరిగే సర్వీసెస్ ఏంటి అంటే మీకంటే ఒక పర్సనల్ కోచ్ని అపాయింట్ చేస్తారు. ఆ పర్సనల్ కోచ్ ఇప్పుడు మిమ్మల్ని టేక్ కేర్ చేస్తూ ఉంటాడు. తద్వారా మీకు గైడెన్స్ అనేది పర్సనల్ కోచ్ ఎవ్రీడే మానిటర్ చేస్తుంటారు. ఆయన ద్వారా మీకు డైట్ ప్లాన్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. తర్వాత పర్సనలైజ్ డైట్ ప్లాన్
పర్సనలైజ్ డైట్ ప్లాన్ తో పాటు డైలీ వెయిట్ లాస్ ఫాలోఅప్ కానీ లేదా మీ డిసీజెస్ నుంచి ఓవర్కమ్ అవ్వడానికి ఫాలోఅప్స్ కానివ్వండి, ఎక్సర్సైజ్ టిప్స్ కానివ్వండి, ఎవ్రీడే ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఇవన్నీ మీకు ఇక్కడ దొరుకుతాయి. మీకు ఎంతమందికి మంచి ఆహారం తినాలంటే డైలీ మీరు తినే అన్నం కూరలు కాకుండా తినొచ్చు తిందురు అన్నం కూరలు పప్పు చారు తిందురు. సాంబార్ బాగా తింటారు కదా, తెలుగు సాంబార్ పక్కగా తింటారు కదా. సాంబార్ ఎందుకు తాగండి? సాంబార్తో పాటు 4 కప్పులు అన్నం తింటారు, పొట్టగలిగింది. దానివల్ల సాంబార్ తాగొచ్చు కదా ఇష్టమైతే. సో చిన్న చిన్న మార్పులు ఇంపాక్ట్ అవి ఉంటాయి. ఇప్పుడు చికెన్ తింటారు, చికెన్ ఎక్కువ తినచ్చు కదా, తగ్గుతుంది. చికెన్ చాలా ఇష్టం సార్, అవును. దానివల్ల మసాలా టేస్ట్ అన్నం బాగా ఎక్కువ వేసుకొని తినేస్తూ ఉంటారు. దానివల్ల చికెన్ ఎక్కువ తినండి, ఫిష్ ఎక్కువ తినండి. ఏది తక్కువ తినాలి, ఏది ఎక్కువ తినాలి, ఎలా మార్చుకుంటే మనం వెయిట్ తగ్గవచ్చు అన్ని తింటూ కూడా అనేది మాకు అవేర్నెస్ రావాలి. చికెన్ తింటే బరువు పెరుగుతారు, అదే చికెన్ ఎవరు చెప్పారు? ఒక వారం మొత్తం చికెన్ తింటూ కూడా పోతాడు. ప్రాబ్లం చికెన్లో కాదు, ఈ మైండ్ సెట్లో ఉంటుంది. 2 మీరు తినేకుంటున్నాయి కదా, ఒకటి తిన్నారు కదా అని చెప్పి మీరు వెళ్ళి తెలియకుండా మీ లైఫ్ స్టైల్ ఖరాబ్ చేసుకుంటూ ఉంటారు. దానికి మీకు ఆకలి ఎలా వేస్తుందంటే రాత్రి మీరు అందరూ నిద్రపోయేటప్పుడు ఎంటీగా తినేసి, అంటే 9 గంటల తినేసి పడుకుంటారా లేదా? 9 తినేసి పడుకున్న తర్వాత మార్నింగ్ దాకా మళ్ళీ తింటారు. ఇది తింటుంది. నైట్ నుంచి మీ బాడీ ఫాస్టింగ్లో ఉంటుంది. ఈ ఫాస్టింగ్ని మీరు మార్నింగ్ బ్రేక్ చేస్తారు కదా, దాన్నే అంటారు బ్రేక్ఫాస్ట్ అని. ఈ ఫాస్టింగ్ని బ్రేక్ చేయడాన్ని బ్రేక్ఫాస్ట్ అంటారు. ఈ ఫాస్టింగ్ని బ్రేక్ చేసేటప్పుడు మీ ఎనర్జీ మార్నింగ్ లెక్కనే చాలా మంది డల్గా ఉంటుంది, మైండ్ వీక్గా ఉంటారు. అప్పుడు ఒక కప్పు షుగర్ వేసుకొని దాంట్లో కాఫీను టీ కూడా మిక్స్ చేసుకొని తాగితే తప్ప ఆ షుగర్కి బాడీ బ్రేక్ వేయకపోదు. ప్రాక్టికల్ షుగర్కి మీ బ్రేక్ వేయకపోతుంది, కానీ వేరే మీకు ఎనర్జీ వచ్చేది షుగర్ నుంచి కాదు. ఓకేనా? ఈ ఫాస్టింగ్ మీరు బ్రేక్ చేసే పద్ధతి యూ నీడ్ క్యాఫీన్, బట్ కానీ లిమిటెడ్. రోజు 400 మిల్లీగ్రామ్స్ మాత్రమే క్యాఫీన్ తీసుకోవాలి, అంటే ఎక్కువ తీసుకోకూడదు హ్యూమన్కి. సో మీరు కాఫీ బయటనే తీసేసుకుంటూ ఉంటారు క్యాఫీన్. ఓకే, బికాస్ ఈ షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే ఇక్కడ ఉన్నాయనుకోండి, మీరు వీక్గా ఉంటారు, తిన్నప్పుడు మీకు హై అవుతుంది. మళ్ళీ ఈ 10:30, 11:30, 12 కల్లా మళ్ళీ షుగర్ డౌన్ అవుతుంది. ఈ ఫీల్ హంగర్, మళ్ళీ మీకు ఆకలేస్తూ ఉంటారు, మళ్ళీ తింటారు. అగైన్ మళ్ళీ ఈ ఫీల్ ఎనర్జెటిక్, కొంతసేపు ఎనర్జెటిక్గా ఉంటారు. మీరు ఎప్పుడైనా ఎండాకాలంలో బాగా దాహం వేసి వెళ్ళి వాటర్ తాగితే మీకు ఓపిచ్చినట్టుంటుందా, కూల్ డ్రింక్ తాగితే ఓపిచ్చినట్టుంటుందా? కూల్ డ్రింక్ తాగితే ఎందుకు? షుగర్ మీకు అంతా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది, ఎనర్జీ వస్తున్నట్టు. నెక్స్ట్ లైక్, సో మీ డైట్ మీకు తెలియకుండా ఈ సర్జీలోనే వెయిట్ గెయిన్ అవుతా వచ్చారు. సో మీరు ఎప్పుడైనా కానీ బరువు తగ్గాలన్నా, హెల్దీగా ఉన్నా, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ చూస్ చేసుకోండి. అంటే తక్కువ షుగర్ ఉండే ఫుడ్స్ తినండి. లైక్ ఇప్పుడు కీరా దోసకాయ ఉందనుకోండి, దాంట్లో తక్కువ షుగర్ 20 GA ఉంది గ్లైసెమిక్ ఇండెక్స్. అది మీరు 2-3 తినండి, మీరు తినలేరు, ఇంకా మళ్ళీ ఫుల్ అయిపోతుంది స్టమక్ కామన్గా. ఆర్పీ కూడా 54 ఉంది, తక్కువ ఉంది మీకు. కానీ మీరు కామన్గా ఈ దాని పాప్కార్న్ 79 ఉంది, తింటా ఉంటారు మీరు తెలియకుండా పాప్కార్న్ అంటే. ఓకే, యూ కెన్ సీ బ్రెడ్, మైదా తింటా ఉంటారు, మైదా బ్రెడ్ పీసెస్ హ్యాపీగా తినేగలుగుతారు. ఓకేనా? పీనట్స్ వచ్చింది చక్కగా ఉడకబెట్టుకుని మళ్ళీ దాంట్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్. కాంప్లెక్స్ చూడండి 120 ఉంది, చాలా ఎక్కువ. వైట్ రైస్ ఉంటుంది 50 లోపే ఉంటుంది మనం తినేది. వైట్ రైస్ 120 ఉంటుంది, కొన్ని రైసెస్ కొన్ని వాటిలో 90 ఉంటుంది. మనం వైట్ రైస్ బదులు రీప్లేస్ చేసుకోవచ్చు బ్రౌన్ రైస్, చక్కగా కుక్ చేసుకుని తినచ్చు. లేదా బ్రౌన్ రైస్ నేను తినలేదంటే ఓవర్కి తీసి తీయమని అవుతారు, అలాంటివి కూడా తినచ్చు తినాల్సి. సో నెక్స్ట్ లైక్ ప్లీజ్. సో ఈ గ్రోయింగ్ మొత్తం మారిపోయింది. నెక్స్ట్ లైక్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. మీరు అందరూ ఈ టీవీ చూడడం, తిరగడం, హాయిగా కేక్స్ అని ఎగ్స్ వాడుకోవడం, ఇంటి దగ్గర కామన్ లేదు. ఇంకా అంతా వాషింగ్ మిషన్ అయిపోయింది, అంతా అయిపోయింది. నెక్స్ట్ లైక్, వాటర్ ఇంటేక్ తక్కువ, మిగతా అన్ని ఎక్కువైపోయింది కదా. నెక్స్ట్ స్ట్రెస్ ఎక్కువైపోయింది. నెక్స్ట్ ఇది నేను చెప్పింది డిసీజెస్ చూడండి. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇది లేకుండా ఎవరు ఉండరు. లేకుండా మీరు ఉన్నారంటే దేవుడు మీకు చాలా వెయిట్ చేసడం. ఓకే, ఓవర్ వెయిట్ లేకుండా ఎవరు ఉండరు. కిడ్నీ ప్రాబ్లమ్, డైజెస్టివ్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేకుండా లేదు. ఓకే, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, షోల్డర్ పెట్టేస్తుంది,
మడల్స్మెంట్ లైట్లు అంటారు, ఓకే, మైగ్రేన్ హెడేక్ అని, ఒక సైడ్ టర్నింగ్ అంటారు సార్, భయంకరంగా వస్తూ ఉంటుంది. సో ఆ పెయిన్ అని చెప్పి, ఒబేసిటీ, ఓవర్ వెయిట్ కానివ్వండి, హై బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, మెంటల్ హెల్త్ డిజార్డర్స్ లైక్ స్ట్రెస్, ఓకే, మెంటల్ మానసిక ఒత్తిడి గురవడం కానివ్వండి, నిద్ర లేని సమస్యలు, డయాబెటీస్ కానివ్వండి, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, క్యాన్సర్స్ కానివ్వండి, కార్డియోవాస్కులర్ డిసీజెస్, ఆటోమేటిక్ డిసీజెస్ ఎక్కువైపోయాయి ఆఫ్టర్ కోవిడ్ తర్వాత. ఆటోమేటిక్ డిసీజెస్ లైక్ అంటే ఈ సోరియాసిస్, స్కిన్ అలర్జీస్, ఈ కాన్సెప్ట్ ఎక్కువైపోయింది ఈ రీసెంట్ టైమ్స్లో. లైక్ ఇవి చాలా ఎక్కువైంది క్రౌడ్లో. సో తర్వాత అన్ని రక్తహీనత కానీ, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కానీ, తర్వాత హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కానీ, సో స్కిన్ డిసీజెస్ కానివ్వండి, ఇవన్నీ కామన్ అయిపోయింది ప్రజలు. ఓకే, బ్లడ్ డిజార్డర్స్, స్లీప్ డిజార్డర్స్, మీలో చాలా మందికి ప్రాబ్లం లేకుండా ఎవరు, ఓకే, మీరు ఎంతో కొంత హెల్తీ అవ్వాలని తప్పని కాబట్టి ఇలా వచ్చారు. లేకపోతే హాస్పిటల్లో నార్మల్గా టెస్ట్ చేయించుకుంటూ ఎలా ఉంటుంది ఏంటి అని ఒక ఇది ఉంటుంది. ప్రివెంటబుల్గా 200 crores ఆఫ్ పీపుల్ డైలీ లైఫ్స్ అని వరల్డ్ వైడ్గా ఒబేసిటీ అనేది 200 కోట్ల పైన ఉన్నారు ఓవర్ వెయిట్. ఓకే, ఇంకా డైలీ పెరుగుతానే ఉన్నాయి కేసెస్, లావ్ అయ్యే వాళ్ళ సంఖ్య. అంటే నెక్స్ట్ టైం కూడా జనరేట్ అవుతా ఉంది. అంటే నెక్స్ట్ లేడీస్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఓకేనా, నెక్స్ట్ లైక్ ప్లీజ్. దీనికి అందరికీ ఈ న్యూట్రిషన్ చాలా హెల్ప్ అవుతుంది. న్యూట్రిషన్ అంటే నేను ఏదో ప్రోడక్ట్లు అవి కాదు చెప్పాను. న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విటమిన్స్, మినరల్స్ ఉన్న ఆహారం మీరు డైలీ తింటున్నారా, తింటారా, ఓకే, ఫైటోన్యూట్రియన్స్ తింటున్నారా, ఎక్సర్సైజ్ తీసుకుంటున్నారా డైలీ లైఫ్ స్టైల్లో, ఓకే, మీరందరూ కార్బోహైడ్రేట్స్ కానీ బ్యాలెన్స్గా తింటున్నారా, తింటారా, తినాలని ఆలోచన కూడా లేదు. ఇప్పుడు ఇడ్లీ తిన్నారనుకోండి, అందులో ఉండదు ఓన్లీ కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, మీకు అందులో ప్రోటీన్ రావు. 100 గ్రాములు మినపగుళ్ళు నానబెడితే 25 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. ఆ 100 గ్రాములకి మీరు 200 గ్రాముల రైస్ వేసి, ఓకే, దాంట్లో మళ్ళీ ఇడ్లీ రవ్వ ఉంటుంది మిక్స్ చేసి మొత్తం దాంట్లో ఇంట్లో 5 షేర్ చేస్తే ఒక్కొక్కరికి 2-3 గ్రాములు షేర్ అవుతుంది ప్రోటీన్. మొత్తానికి ఎవరి బాడీస్ ప్రోటీన్ కాదు. ఇదే డిజార్డర్ ప్రతి ఒక్కరికి. సో మనం ఏమనుకుంటాం అంటే తినేది మంచి ఫుడ్ తిందాం అనుకుంటున్నాం కాదు. నెక్స్ట్ లైక్ మనకి బ్యాలెన్స్ న్యూట్రిషన్ చాలా అవసరం. ఈ బ్యాలెన్స్ న్యూట్రిషన్ మనం డైలీ లైఫ్ స్టైల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ అలవాటు చేసుకుంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ మనం పెట్టుకుంటే ఎవ్రీడే మన బాడీలో కొన్ని కోట్ల కణాలు పుడతా ఉంటాయి. ఆ పుట్టే ప్రతి సెల్కి కూడా నీడ్ న్యూట్రిషన్. సో ఆ న్యూట్రిషన్ మనం కానీ ఇస్తే కణాలన్నీ యాక్టివ్ అవుతాయి. పుట్టిన చక్కబిడ్డకి ఎవరైనా పాలు కాకుండా బిర్యానీ పెట్టుకుని బతుకుతారా? మనం కూడా ఏం చేస్తామంటే రోజు ఆ సెల్స్ యాక్టివ్గా జనరేట్ అవుతున్నప్పుడు ఆ యాక్టివ్గా పుడుతున్న సెల్స్ని మంచి న్యూట్రిషన్ ఫీడ్ చేసి యాక్టివ్ చేసుకోవాల్సిన బదులుగా ఇడ్లీ దోశలు పెట్టి లేజినెస్ చేస్తాం. మీరు చాలా మందికి డే అంతా లేజీగా ఉంటుంది, అప్పటిలాగా నాకు యాక్టివ్గా లేదు. ఎందుకు ఇవన్నీ జరుగుతుంది అంటే మీ యొక్క బ్రేక్ఫాస్ట్, మీరు తినే ఫుడ్ వల్ల ఇంపాక్ట్ అవుతా ఉంది. నెక్స్ట్ లైక్ నేను టైం ఎక్కువ తీసేస్తున్నాను. పర్ఫెక్ట్, యూ హ్యావ్ ఏ న్యూట్రిషన్ ఆపర్చునిటీ మీ డైలీ లైఫ్ స్టైల్లో. ఇది ఒక పార్ట్ మాత్రమే, ఇది ఒకటే మీ లైఫ్ మార్చేస్తుందని కాదు. ఇది 20% హెల్ప్ చేస్తుంది. రిమైనింగ్ 80% మేము మీకు హెల్ప్ చేయగలుగుతాం. మీకు మంచి డైట్ ప్లాన్స్ ఇచ్చి మంచి ఓకే సపోర్ట్. ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క మీకు న్యూట్రిషన్ దీంట్లోనే నేను చెప్పాను కదా, ప్రోటీన్స్ అని, విటమిన్స్ అని, మినరల్స్ అని, ఫైబర్స్ అని, అవన్నీ ఇందులో దొరుకుతాయి. మీరు వెళ్ళి వెతుక్కొని తెచ్చుకొని తినాల్సిన అవసరం లేదు. ఫ్రూట్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. వెజిటేబుల్స్ అన్ని తెచ్చుకొని అన్ని బాయిల్ చేసుకొని ఉదయాన్నే తినాలి. ఓకేనా, లైక్ రాగి మాట్ జావ్ అని, లేకపోతే గ్రాస్ అని, గ్రాస్ వీట్ అని, వీట్ గ్రాస్ అని చెప్పి ఇలాంటివి అవసరం లేదు. యూ హ్యావ్ ఆల్ దీస్, ఇవన్నీ అందులో ఉంటాయి మీకు. ఓకేనా, 21 టైప్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్, ఫైబర్స్ అన్నీ ఉంటాయి. బిందాస్గా కన్సల్ట్ చేయొచ్చు. నెక్స్ట్ లైక్ సో యూ కెన్ హ్యావ్ బిందాస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు. యూ కెన్ హ్యావ్ హెల్దీ స్నాక్స్ చెప్తారు. ఆ తర్వాత మీకు హెల్దీ లంచ్ చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ హెల్దీ స్నాక్స్ ఉంటుంది. మళ్ళీ నైట్ డిన్నర్ కూడా మీరు తినచ్చు. ఇలా హెల్దీ అవ్వచ్చు. నెక్స్ట్ లైక్ యూ కెన్ సీ వీళ్ళందరూ 155 కేజీలు వారు తగ్గుతారా అని అడిగిపోయాడు. నేను వాళ్ళ మధ్యలో ఎలా ఉన్నాను చూసాను, పిక్చర్గా ఉన్నాను ఇక్కడ, అలాగే ఉన్నా. ఆయన నా పైన కింద చూశారు. ఎప్పుడు ఇప్పటికి నేను కొంచెం చూడడానికి హాస్పిటల్స్, డాక్టర్స్ అందరూ అవకాశం కూడా ఉండాలంటే భయపడి ఆగిపోయాడు. ఇవన్నీ చూసి నన్ను చూసి తగ్గిస్తారా, మీరు నిజంగా తగ్గిస్తారా అని ఒక డౌట్లో వెళ్ళిపోయాడు.
just try for 3 months. Okay, results లేదా and there to give you money back. ఆయన ఇంత గట్టిగా నాకు ఎవరు చెప్పలేదు, నమ్మకంగా ఉంది నాకు అని చెప్పి మొదలుపెట్టు. 82 కేజీల వెయిట్ లాస్ అయ్యింది, థైరాయిడ్ నార్మల్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఆ గుడ్డలే కింద ఇతను కూడా విశాఖపట్నంలో అన్ని రకాలుగా ట్రై చేశారు, అందరికి కన్సల్ట్ అయ్యి వెయిట్ లాస్ అవ్వాల. ఆయన తప్పనిగా నచ్చి సరే టేక్ కేర్ చేద్దామని చెప్పి టేక్ కేర్ చేస్తే ఈ లాస్ అంటే ఇది నేను బిజీ అయిపోయింది కదా. అంటే రీసెంట్గా లాస్ట్ ఇయర్ వచ్చాడు, లాస్ట్ ఇయర్ వెయిట్ లాస్ 2024 చేసి అయినా కానీ కొంచెం పట్టుకొని చేసినాను. సో ఈ లాస్ 63 కేజీస్ వెయిట్ తగ్గాడు, 53 కేజీ. ఈ రివ్యూస్లో ఉంటారు. నేను ఒక 5-6 కేజీలు తగ్గితే చాలండి అనుకుని వచ్చాను. ఆవిడ జిమ్ ట్రైనర్స్ని గంటకి 5,000 రూపాయలు పే చేస్తూ ఆవిడ పెట్టుకొని ట్రై చేశాను, కానీ అన్నీ పే చేయలేదు. ఏదో జూమ్లో మీటింగ్ ఆన్లైన్లో ఎంత అవుతారు అప్పుగా వచ్చారు. ఆవిడ 20 కేజీలు తగ్గారు. ఆ పర్సనాలిటీ చూసారా, 48 సంవత్సరాలు, నియర్ 50 ఇయర్స్ అలా ఉన్నారా, చాలా బాగున్నారు ఇక్కడ. ఫ్యాంటాస్టిక్. నెక్స్ట్ ఇతను కృష్ణ జ్యోతి గారు రివ్యూస్తో ఉంటారు, 40 కేజీస్ గారు ఇక్కడ మీ మధ్యలో ఉన్నారు. 33 కేజీస్ తగ్గారు, వస్తారు షేర్ చేస్తారు. నెక్స్ట్ ఓకే, థామస్ బాబు గారు షుగర్ నుంచి రికవర్ అయ్యారు. 4 ఇయర్స్ నుంచి టాబ్లెట్స్ లేవు బాడీలో. వాళ్ళ వైఫ్కి టాబ్లెట్స్ బీపీ టాబ్లెట్స్, థైరాయిడ్ టాబ్లెట్స్. వితౌట్ టాబ్లెట్ లీడింగ్ హెల్దీ లైఫ్. ప్రజలు కోరుకునేది అదే కాదు, ప్రతి హ్యూమన్ బీయింగ్ అదే ఉంటుంది. టాబ్లెట్ మొదలు పెట్టేటప్పుడు ప్రాబ్లం తగ్గింది కదా, తగ్గినప్పుడు మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కొంతకాలానికి టాబ్లెట్ పవర్ కూడా ఆ బాడీ పనిచేయనప్పుడు పవర్ పెంచుతూ ఉంటాడు. అది కూడా కొంతకాలానికి సపోర్ట్ చేయనప్పుడు హోప్ లాస్ అయిపోతాయి. ఎలా రికవర్ అవుతామని. ఓకేనా? నెక్స్ట్ యూ కెన్ సీ 38 ఇయర్స్ వయసు, కన్సీవ్ అయ్యారు. 38 సంవత్సరాల వయసు, వెయిట్ తగ్గిన తర్వాత. నెక్స్ట్ ఈ సోరియాసిస్, వైటల్ ఇన్ఫెక్షన్ 15 రోజుల్లో రికవర్ అయ్యింది. స్కిన్ అలర్జీస్. నెక్స్ట్ ఈవిడ కూడా 35 సంవత్సరాల వయసు, 10 ఏళ్ళు అయింది పిల్లలు తిరిగి హాస్పిటల్స్ ఆఫీస్. బట్ కట్ చేస్తే వచ్చిన లాస్ట్ ఇయర్ 2024 జనవరిలో వచ్చారు. ఇప్పుడు 2020 జనవరి పరిస్థితి బాగుంటుంది. 10 సంవత్సరాల తర్వాత ఇది జస్ట్ ఇన్ 14 డేస్ మీ అందరికి ఒక ఆపర్చునిటీ ఉంది. 14 రోజులు మీరు మీ హెల్తీ లైఫ్ స్టైల్ని టెస్ట్ చేసుకోండి. మీరు కూడా 14 రోజులు వెయిట్ లాస్ ఛాలెంజ్, 14 రోజులు లైఫ్ స్టైల్ ఛాలెంజ్ అని ఉంటారు. మీ ఆహార అలవాటు మీరు మార్చుకోండి, దాంట్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. మీరు ట్రై చేయండి, సీ ద రిజల్ట్స్. ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇవన్నీ మీకు వచ్చే సర్వీసెస్, ఫిట్ క్లబ్ కానివ్వండి, వెల్నెస్ లివింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, కస్టమర్ హోమ్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, మార్నింగ్ క్లబ్ కానివ్వండి, జూమ్ క్లబ్ ఆపర్చునిటీ కానివ్వండి, ప్రోగ్రామ్స్ మీ బాడీకి ఎటువంటి ప్రోగ్రామ్, ఎటువంటి లైట్ అవసరం అనేది డిజైన్ చేయడం కానివ్వండి, ఇవన్నీ మీకు ఇక్కడ దొరుకుతుంది. నెక్స్ట్ బ్రాండ్ హెచ్ఎఫ్ఎన్సీ యూఎంఎస్ మెంబర్స్ హోల్డర్స్. రీసెంట్గా లాస్ట్ నేను అందరికీ రికగ్నైజ్ చేస్తాను. 1 సెకండ్, ఐ నీడ్ టు గెట్ రెడీ విత్ బొకేస్ అండ్ ఫ్లవర్స్. ఇవన్నీ మీ అందరికీ నేను చెప్పిందని అర్థమైంది. ఇప్పుడు నా టాపిక్ అయిపోయింది, నేను మిమ్మల్ని ఇచ్చాను. కానీ నేను వెళ్ళే ముందు ఒక్కసారి మన మధ్యలో బ్యూటిఫుల్ పర్సన్, అంటే ఈ రోజు డాక్టర్స్ ఒకలా ఉన్నారు. నేను చూసిన ది బెస్ట్ డాక్టర్ ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ శుభవర్మ. డెఫినెట్గా నేను చెప్పగలుగుతాను, డాక్టర్ శుభవర్మ. అంటే డాక్టర్స్ ఈ రోజుల్లో ఒక పేషెంట్ మనకు దూరం అయిపోతారు హెల్తీ అయితే, అవునా కదా? మరి సార్ ఏమో వాళ్ళ పేషెంట్స్ని పంపిస్తూ ఉంటారు మన దగ్గరికి. ఒక్కసారి సార్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇచ్చారు.
డైట్ మనం చెప్పలేము, మెడిటేషన్ చెప్పాలి. మనకి హెర్బాలైఫ్ ఉందంటే హెర్బాలైఫ్లో న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. హెల్తీగా తగ్గాలి, ఒకసారి తగ్గడం కాకుండా నెమ్మదిగా తగ్గుతూ కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ లక్ష్మి గారిని ఉన్నారు, మీకు ఎప్పుడున్నారు పేషెంట్ అవి చాలా బాగుంది. చాలా బాగుందని వస్తు అది ఎక్కడకపోయేవాళ్ళు ఎక్కడకపోయేదాన్ని చాలా బాగుంది. చాలా హెల్తీగా తగ్గలేదు. ఏదైనా ఇంకో ఆయన ఫార్మసీలో వెళ్ళి ఆయన వెయిట్ చాలా బాగా తగ్గింది. ఏదైనా మీ ఎక్సర్సైజ్ రైట్ చార్ట్ పెట్టి కరెక్ట్గా రైట్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఏం చేసుకుంటున్నారు వాడాలని కరెక్ట్గా ఇచ్చుకున్న తర్వాత చేసి చాలా బాగుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా, కానీ డాక్టర్ గారు వెళ్ళి చాలా మందికి మన హెచ్ఎంఎన్సీలో మంచి లైఫ్ స్టైల్ తీసుకోవడానికి సజెస్ట్ చేశారు. ఇక్కడ వైజాగ్లో ఉంటారు సార్. సో అలాంటి వచ్చిన వాళ్ళ మీద చూద్దాం, చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఉన్నాయి. 20 కేజీలు 25 కేజీలు వెయిట్ లాస్ ఇక్కడ విజయనగరం వాళ్ళు. సో గెట్ రెడీ ఫర్ దట్. సో బ్యాక్ టు ఎన్సీ. సో సాయి లక్ష్మి గారు మరి ఇద్దరు ఉన్నారు. సో 3 weeks మీకు తెలుసు. హెచ్ఎంఎన్స్ మీరు గమనించింది, లైఫ్ స్టైల్ వర్కౌట్స్ అని కోచ్ అని ఉన్నాయి, అవి గమనించాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎన్ని రోజులు 40 days 3.5 years ఒకసారి ఇద్దరు పీగా ఉన్నారు సార్. థ్యాంక్ యూ. బట్ మీకు గైడ్ చేసే వ్యక్తి దొరకదు. డాక్టర్ గారు మిమ్మల్ని టేక్ కేర్ చేసే ప్రతి క్షణం మిమ్మల్ని మానిటర్ చేసే వాళ్ళు ఇంపాసిబుల్. ఒక షర్ట్ మీకు దొరికి 90 grand ప్రిన్సిపల్, కానీ అది ఒరిజినల్ ఫేక్ అనేది మనకి వేసుకొని 4 రోజుల తర్వాత కలర్ పోయినప్పుడు చిరిగినప్పుడు తెలుస్తుంది. దాట్స్ యూనిక్. అలాగే కామన్ ప్రజలు దీని మీద ఆధారపడి రావాలి అనేది ఒక కమ్యూనిటీ, ఒక పర్సనల్ కోర్స్. నెక్స్ట్ టైం క్లాస్ అందరికి బాగా నచ్చిందా? ఎంతమందికి నచ్చింది? అందరికీ అర్థమైందా? మీకు అందరికీ అర్థమైందా? అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. వండర్ఫుల్ కదా. మీకు వెళ్ళలేదు అంటే మాకు సార్ చెప్పిన క్లాసే, ఏం లేదు సార్ ఏది మా దగ్గర ఒక్క 1 రూపీ కూడా ఆశించలేదు. సో మా క్లాసే చెప్పారు, నేను మారితే చాలు అనుకున్నారు. సార్ 24 hours లో 4 hours కూడా పడుకుంటారని నాకు తెలియదు. అసలు 4 hours కూడా నిద్ర ఉండదు, స్లీప్ ఉండదు. చిన్న పిల్లలు కూడా ఇద్దరు. అయినప్పటికీ ఎవ్రీ మినిట్ కూడా మా ఫ్యామిలీస్ కోసమే ఎక్కువ ఆలోచిస్తారు. ఎవ్రీ మినిట్ ఏ టైంలోనైనా మాకు అందుబాటులో ఉంటారు.
కోచెస్ ని పెడతారు. కోచెస్ మాకు అందుబాటులో ఉంటారు. సార్ ఎవ్రీడే మమ్మల్ని పలకరిస్తుంటారు. మా లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేయడానికి ఇప్పుడు చెప్పి ఇవన్నీ మేము ఫాలో అయ్యాం. సో మాకు ఇప్పటికీ ఈ రోజుకి మేము ఒక ట్యాబ్లెట్ వేయలేదని ఎవరు నమ్మరు. సో నేను ఎవ్రీడే నేను సఫరింగ్ లో ఉన్నాను. నేను నాలాంటి వాళ్ళు 3, 4, 5 years, 6 years, 10 years నుంచి ఇందులో ఫాలో అయ్యి మంచి హెల్త్ రిజల్ట్ తీసుకున్న వాళ్ళు. అలాగే మన డాక్టర్ గారు ఇప్పుడు చెప్పారు కదా, బుజ్జిబాబు గారు డాక్టర్ గారు, ఆయన చాలా మెంబర్స్ ని సజెస్ట్ చేసి మన ఫ్యామిలీలను పంపించారు. హెచ్ఎఫ్ఎన్సీ ఫ్యామిలీలోకి ఒక డాక్టర్ గారు అయ్యుండి మంచి మెడిసిన్ అక్కడే ఆ మెడిసిన్ లేకుండా మీరు ఫ్రీగా హెల్తీగా ఆనంద్ సార్ మీకు గైడెన్స్ ఇస్తారు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళని మోటివేట్ చేసి పంపించారు. వాళ్ళు కూడా మంచి హెల్తీ లైఫ్ స్టైల్లో అందరూ వెళ్ళారు. సో మేమందరం మాకు ఏంటంటే ఈరోజు మేమందరం ఈ ఆడవాళ్ళనమాట, అంటే సాడ్ మూమెంట్ లో ఉన్నాం. మేము ఈరోజు హెల్తీగా హ్యాపీ మూమెంట్ లో ఉన్నామంటే వన్ ఆఫ్ ది రీజన్ మా ఆనంద్ సార్ మా కోసం అక్కడ రాఘోల్ నుంచి చాలా ప్రయాసపడి చిన్న పిల్లల్ని విడిచిపెట్టేసి వచ్చారంటే రియల్లీ గ్రేట్. అసలు మేము అడిగిన వెంటనే సార్ నో చెప్పలేదు, వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఇంకా వండర్ఫుల్ రిజల్ట్స్, ఇంకా సార్ చెప్పే క్లాసెస్ లోని ఇంకా వండర్ఫుల్ రిజల్ట్స్, వెల్నెస్ కోచెస్ 3-4 years నుంచి వాళ్ళు ఇందులో రిజల్ట్ తీసుకున్న రిజల్ట్స్ మీరు అందరూ వినాలని ఉందా? ఇంకా ఎంతమంది క్లాస్ కొట్టే సీనియర్ వెల్నెస్ కోచెస్ 5 kgs to 25 kgs, weight loss and health challenges. This opportunity దీన్ని మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ప్లీజ్. రామలక్ష్మి మేడం, హెల్త్ ఛాలెంజ్ కూడా తీసుకున్న వాళ్ళు. సో వాళ్ళు కొంతమంది రిజల్ట్స్ మనం విన్నాము. నమస్కారం సార్. నమస్తే సార్. నా పేరు అనురాధ. నేను విజయనగరం నుంచి వచ్చాను. నేను హెచ్ఎఫ్ఎన్సీలో జాయిన్ చేసి నేనేమో 19 kgs తగ్గారండి. ఉంటానండి. నేను డాక్టర్ గారి దగ్గరికి బీపీ గవర్నమెంట్ సర్వేలండి. ఎప్పుడు చూసినా ఎప్పుడే కొత్తగా అనిపించేది, ఏ పని చేశారో చేయలేకపోయేది. శరణ్ సార్ ఏమో నాకు కాల్ చేశారు. కాల్ చేసి నన్ను సార్తో మాట్లాడారు. ఆనంద్ సార్ ఏమో చెప్పేది జరుగుతానని. కానీ ఆనంద్ సార్ గైడెన్స్ వల్ల, తర్వాత డైట్ ప్లాన్స్ వల్ల నేను తగ్గానండి. ఎన్ని కేజెస్ పెట్టేసి 19 kgs. మీరేమి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేదారండి. థ్యాంక్ యూ మేడం. గాడ్ బ్లెస్ యూ. ఏం మేడం ఫస్ట్ బాగా వెయిట్ ఒక 6 నెలల కింద నేను పట్టాను. పడిపోతే సైడ్ ఇక్కడ మీకు ఎన్ని ఇయర్స్ మేడం? 40 ఉన్నారండి. చాలా యంగ్ గా ఉన్నారు కదా. ఇదంతా హెచ్ఎఫ్ఎన్సీ ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఇంకొకసారి మన రిజల్ట్ క్లాసెస్ మీకు ఎలా అనిపిస్తుంది? ఒక వన్ వర్డ్ లో చెప్పండి మేడం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని కేజెస్ వెయిట్ ట్యాబ్లెట్ వేసుకోకపోతే
హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఏదైనా మెడిసిన్ లేకుండా. సో ఇంత మంచి రిజల్ట్స్ తీసుకున్నారు కాబట్టి మీకు చాలా హెవీగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది. నేను షుగర్ పేషెంట్ని. నేను చాలా మెడిసిన్ వాడాను. 16 years నుంచి మెడిసిన్ వాడాను. అంటే నాకు పిల్లలు లేకపోవడం వల్ల నేను ఐవీ అక్కడ చేయించుకున్నాను 2 times. దానివల్ల హెవీగా నాకు మెడిసిన్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. నేను హెవీగా టెన్షన్ పడుతూ ఉండేదాన్ని, షుగర్ ఉండేది, ఇంకా ర్యాషెస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా సఫర్ అవుతుండేదాన్ని. నా పాప చూస్తే చాలా చిన్నది, తన కోసం నేను ఏం చేయాలి నా టైంలో నా సిస్టర్ ఆల్రెడీ 3 months అని జాయిన్ అయి ఉంది. తను నాకు చెప్పింది అనమాట, మన హెచ్ఎంఎస్ ఫ్యామిలీ అని ఉంది, నువ్వు రా ఇక్కడికి, మన హెల్త్ ఇష్యూస్, మనలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా మనం షేర్ చేసుకుంటే మాకు ఆన్సర్ వినోద్ సార్ అని ఉన్నారు, ఆయన ద్వారా టెలివిజన్స్ చాలా బాగా మనకి అది చెప్పారు. దీని ద్వారా వచ్చి జాయిన్ అవ్వడం చూద్దాంలే, నా టెన్షన్స్ అవి అవుతాయేమో అనుకుని వచ్చాను. వచ్చిన తర్వాత చాలా 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 నాలో టెన్షన్స్ చాలా హెల్ప్ చేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా సార్కి అందరికీ చెప్తున్నాను. ఎన్ని రిజల్ట్స్ తీసుకున్నారు విన్నారా? షార్ట్ 5 minutes లోనే అన్ని రిజల్ట్స్ చెప్పారు. రియల్లీ గ్రేట్ మేడం. క్లాస్ కొట్టాలండి, మీరు అటెండ్ చేసి తీసుకోవాలా? దాంతోపాటు నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, షార్ట్ పెయిన్స్ అవన్నీ కూడా నేను ఆలోచన రోజు టేక్ చేసి నాకు బాగా గ్రేట్ కదా రిజల్ట్స్. క్లాస్ కొట్టండి మేడం. మేడంకి విజయనగరం మేడం. ఇంకా చాలా రిజల్ట్స్ ఉన్నాయండి. మీ క్లాస్ కొట్టండి. మీకు బోరింగ్ అనిపిస్తున్నాయి ఇంకా మీ క్లాస్ కొడితే మేము ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాం. నేను ఇంకోటి జాయిన్ అవ్వ బాగుంటుందంటే నేను ఎదుర్కొన్నాను వెయిట్ లాస్ కదా. ఏంటంటే నాకు వెయిట్ లాస్ని ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల నేను జాయిన్ అయ్యాను. నాకు కిడ్నీలో స్టోన్స్ ఉంది, తర్వాత స్పాండిలైటిస్ ఉంది. ఇలాగ చెయ్యొద్దంటే చాలా బాధ అనిపించింది. ఏది ఇంట్లో చేసుకోవాలని పని ఎంత ఇబ్బంది పడేదాన్ని. ఇప్పుడు అవన్నీ తగ్గాయి. తర్వాత ఈ స్పాండిలైటిస్ పూర్తిగా తగ్గింది. 6 years వెయిట్ లాస్ అయ్యాను. చాలా ఈజీగా ఉంటుంది. ఏ పని చేయాలని ఈజీగా చేసుకోగలుగుతుంది. తర్వాత మాకు ఈ ఎక్సర్సైజ్ ఫ్యామిలీ ప్రతిరోజు వర్కౌట్స్ ఉంటాయి. ఉదయాన్నే నైట్ జూమ్ మీటింగ్ ఉంటుంది సార్ని. ఆ ఒక్కరోజు మిస్ అయితే ఏదో కోల్డ్ ఉండేది నాకు. చాలా సంతోషం. తెల్లారితే పండగ, నైట్ అయితే పండగ, అంత ఫ్రీగా ఉండేది అనమాట. మేడం 50 years. 50 years ఏజ్. ఇప్పుడు ఏ హెల్త్ ఇష్యూ లేదు, అన్నిటి నుంచి కంబ్యాక్ అయ్యారు. బిగ్ రౌండ్ ఆఫ్ క్లాప్స్ ఇచ్చేదా? థ్యాంక్ యూ మేడం. నా పేరు మంగమ్మ. నాకు మోకాలు థ్యాంక్ యూ మేడం. మీకు మోకాల నుంచి ఇప్పుడు మీరు తగ్గారు. 72 కేజీలు నాకు 48 సంవత్సరాలు మోకాల నొప్పి నుంచి కంబ్యాక్ అయ్యారు. ఇప్పుడు ఏజ్ పెరుగుతుంటే మనకి ఏజ్ లో కంబ్యాక్ అవ్వలేమండి. హెల్త్ ఇష్యూ వస్తే కష్టం. అంటే అప్పుడు రికవర్ అవుతున్నట్టు ఉంటుంది కానీ మళ్ళీ వస్తుంది. ఆ మెడిసిన్ వల్ల మన సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. సో మేడం ఇప్పుడు అది ఏ ప్రాబ్లమ్స్ లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఇదే సేమ్ రిజల్ట్. క్లాప్స్ ఇద్దామా? చాలా
ఇప్పుడు నేను మెడిసిన్ చాలా తక్కువ రోజుకి ఒకటి అది కూడా మానేసేయండి అది కూడా మానేస్తాను సరే మేడం థ్యాంక్ యూ. మెడిసిన్ చాలా తక్కువ అంట అది మానేస్తారు మేడం. బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ అయ్యేదంట మేడంకి. థ్యాంక్ యూ మేడం. విజయనగరం నుంచి వచ్చాను. నా పేరు శంకర్. నాకు గ్యాస్ట్రిక్ ఇష్యూను కిడ్నీ ఇష్యూస్ ఉండేవి. నేను వచ్చిన తర్వాత 7 kgs వెయిట్ తగ్గాను. గ్యాస్ట్రిక్ ఇష్యూ నుంచి బయటపడ్డాను. కిడ్నీ ఇష్యూ నేను ఫుడ్ వాడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కిడ్నీ ఇన్ఫెక్షన్ కూడా ఇక్కడ చాలా మంది చేసినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు అండి. మాది ఏపీఎస్పీ అయితే నేను ఈ నియోజకవర్గం మహిళా అధ్యక్షుడు. మాది పొలిటిషియన్ ఫ్యామిలీ. అయితే నాకు హార్ట్ ప్రాబ్లం ఉండేది. హార్ట్ ప్రాబ్లం వల్ల నాకు శ్రీలు గారి ద్వారా నేను ఫ్యామిలీలోకి చేరడం జరిగింది. నేను 9 kgs తగ్గాను. కాకపోతే మధ్యలో ఒక 5 months ఆఫ్ చేశాను. ఇప్పుడు చాలా ఫీల్ అయ్యి మళ్ళీ సార్ ఇంటిలో కాల్ చేశాను. లేదు సార్ నేను మళ్ళీ మీ ఫ్యామిలీకి వచ్చేసాను. స్వాట్ ప్రెజర్ వల్లే నేను ఆఫ్ చేయడం జరిగింది. నిజంగా ఇందులో జాయిన్ అవ్వడం నిజంగా ఒక వర్మ అనుకోవాలి. మిస్ అయ్యామంటే అది చాలా పెద్ద ఆపర్చునిటీ మిస్ అయినట్టే. ఎందుకంటే నేను ఆఫ్ చేసి మళ్ళీ సార్కి ఫోన్ చేసి వచ్చానంటే అదే మీకు ఇండస్ట్రీ అయితే ఫస్ట్ ఎవరు మంచి ప్రోగ్రామ్ అయితే హెచ్ఎఫ్ఎన్సీ ఫ్యామిలీలో ఉంచేది ఎవరు ఇంట్రెస్ట్లో బయటకు వెళ్ళకండి. ఇంకా నేను వెళ్ళి చాలా ఫీల్ అయ్యి మళ్ళీ కూడా వచ్చాను. నాకు వర్క్ ప్రెజర్ వల్ల వచ్చాను, బ్యాక్ అయ్యాను. నిజంగా ఇందులో రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు హార్ట్ ప్రాబ్లం, హార్ట్ సర్జరీ కూడా అయింది. డాక్టర్స్ డైట్ తీసుకోమన్నారు. ఎన్ని డైట్స్ చేసినా సరే నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అప్పుడు మా బెటాలియన్లోనే సోదరుల ద్వారా తెలుసుకుని హెచ్ఎఫ్ఎన్సీలో రావడం జరిగింది. వచ్చిన తర్వాత హార్ట్ ప్రాబ్లం సర్జరీ అయిన తర్వాత కూడా నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. నిజంగా చెప్పాలంటే కేదార్నాథ్ కొండ మీద కూడా నేను ఇంకా యాక్టివ్గా గ్రేట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. రాధా మేడం చెప్పడం వల్ల రాజస్థాన్కి వెళ్ళాను పాల్గొంటాం. వెళ్తే అది మీకు ఆకలి వేయాలని కొనుక్కోవాలి కానీ ఇంట్లో ఏం లేదు అని చెప్పారు. ఇంకా ఎక్కడైతే ఎలా అనుకున్నాను. చూద్దాం అసలు చూస్తే ఎలా ఉంటుందని చెప్పి వాడితే ఎలా ఉంటుందని వాడాను. బాగానే ఉంది. ఎందుకంటే నేను వచ్చే జీవితం కూడా లేదు. అసలు నేను అడగలేదు. నేను ఎండలో అసలు ఎండ పడదు. ఈ ఎండ పడితే ఏమవుతుందో నాకు తెలియదు. ఎక్కడ షాప్ ఉంటే ఆ షాప్లో కూర్చుంటాను. బ్యాంక్ వెళ్తే బ్యాంకులో కూడా కూర్చుంటాను. ఇంట్లోకి వచ్చాక బాగుంది. ఈజీగా నడుస్తాను. ఈజీగా నడుస్తుంటాను. 4 months. అలాగే నా పేరు లక్ష్మి. మా దగ్గర మాది పోలీస్ పర్సన్. నేను చాలా పెట్టుతూ ఉండేదాన్ని. అలాగే నా వెయిట్ 81 kgs అండి. అలాగే నేను చాలా రోజుల నుంచి వెయిట్తో బాధపడేదాన్ని. అలాగే నా కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉండేది. నేను ఎక్కడికి వెళ్ళినా సరే కిడ్నీ ఫెయిల్ అయిపోతే అని చెప్పారు. అందుకే ముందు వెయిట్ తగ్గాలని చెప్పారండి. నాకు వెయిట్తో పాటు వాతావరణం కూడా ఉండేది. ఎలా చేయాలని రోజు సఫర్ అయ్యేదండి. వెయిట్ తగ్గితే కానీ నాకు సమస్య తగ్గింది. అలాగే నాకు వాతావరణం బాగా మంటలు వస్తుంది. రోజు దేవుడితో ఉండేదాన్ని. ఎప్పుడు వేసిన ట్యాబ్లెట్ మాత్రం డైలీ దేవుని వాళ్ళ ట్యాబ్లెట్స్ వాడేదాన్ని. అలా మేడం గారు కోర్సులో ఉంటారండి. అప్పటికే మేడం మీద వెయిట్ తగ్గి అనిపించారు. మేడం గారిని అడిగాం ఎలా తగ్గారంటే అలా హెచ్ఎఫ్ఎన్సీ ఫ్యామిలీ గురించి చెప్పారు. అలా నేను మన హెచ్ఎఫ్ఎన్సీ ఫ్యామిలీలోకి వచ్చానండి. వచ్చిన నాకు అదే ఫస్ట్ నమ్మకం కలిగింది. అలాగే 3 months అయ్యాక నా వెయిట్ కూడా 24 kgs వెయిట్ లాస్ అయ్యాను. అలా కాకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని బీపీ లో బీపీ కూడా అయిపోయింది. నాకు బీపీ తగ్గింది. అలాగే మోకాలు నొప్పి తగ్గాయి. కిడ్నీ ఇన్ఫెక్షన్ నుంచి కూడా నేను రికవర్ అయ్యాను. నేను ఎక్కడికి వెళ్ళినా కిడ్నీ ఫెయిల్ అయ్యి వెళ్ళేటప్పుడల్లా నాకు ఆ కిడ్నీ కాదు 2 కిడ్నీలు కూడా మీకు ఫ్యూచర్లో ఫెయిల్ అయిపోయి తీసుకున్నారు. కానీ నేను సిఎంసీ కూడా వెళ్ళానండి. అక్కడ కూడా నాకు కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చెప్పారు. నేనైతే సరే అనుకున్నాను. అలా చెప్పి టైంలో నేను డాక్టర్లకు వచ్చాను. నాకు ఆనంద్ సార్ చెప్పినారు నాకు
3 months లో నాకు కిడ్నీ ఇన్ఫెక్షన్ తీసుకోవడం రికవర్ అయ్యాను. అలాగే నాకు ఉన్న సమస్యలన్నీ తీరిపోయేవి. నా వెయిట్ కూడా తగ్గాను. నేను వచ్చిన 3 months లో 24 kgs వెయిట్ లాస్ అయ్యాను. హ్యాపీగా ఉన్నాను, హ్యాపీగా కూడా ఉన్నాను. నేను అంతే కాదు మన ఆనంద్ సార్ అలాగే విన్నాను సార్. నేనైతే ఆనంద్ సార్ థ్యాంక్ యూ. మీ అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఆఫ్ చేసి ఇంకోటి తిరగండి ప్లీజ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్కారాలు. నేను హెచ్ఎఫ్ఎన్సీలోకి ఎందుకు వచ్చాను అంటే చాలా అనుమానంగా, ఇష్టం లేకుండా మనం ఫుడ్ ఏం తీసుకుంటే లోపలికి ఏమవుతుందో అని చాలా అనుమానంగా వచ్చాను నేను ఇక్కడికి. నా పేరు లలిత. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఆఫీస్ కూడా వర్క్ చేస్తున్నాను. నేను వచ్చింది 2021లో వచ్చాను ఫ్యామిలీలోకి. నా వెయిట్ వచ్చేసరికి 109 kgs నుంచి నేను 74, 75 వచ్చాను. దానికన్నా ముఖ్యంగా ఏం చెప్పాలంటే నాకు చాలా నీ పెయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా కూర్చుంటే కొంచెం చిన్న పెయిన్ ఉంటుంది, నడవలేని పరిస్థితి. నెక్స్ట్ ఏమో చాలా వెయిట్ తోటి నాకు బీపీ ఒకటే ఉంది, షుగర్ అది రాలేదు. కానీ నీ వెయిట్తో చాలా చాలా సఫర్ అయ్యాను. ఎందుకంటే చెప్పుకోవడానికి కూడా ఇప్పుడు సిగ్గుపడకూడదు. కానీ నేను ఎన్ని రోజులు బతుకుతానా అన్న అంత ఫీల్డ్లోకి వచ్చాను. ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత అందరూ అనుకుంటారు ఓన్లీ న్యూట్రిషన్, హెర్బల్. నాకు అన్ని ఇప్పుడు క్లాస్ చెప్పారు. ఆ క్లాస్లో చాలా మంది న్యూట్రిషన్ నేను వాడేస్తాను, లేకపోతే నేను డైట్ అంతా మేనేజ్ చేసేస్తాను అనుకుంటారు. కానీ అదంతా మన వల్ల అవ్వదు. ఎందుకు అంటే అందరూ అనుకుంటారు నాకు చాలా మీతో నేను చేసేస్తానని. కానీ కాదు అది. ఎందుకంటే మనం ఒక రోజు 2 రోజులు లేకపోతే 1 month కన్నా ఎక్కువ చేయలేము. నెక్స్ట్ ఏమో న్యూట్రిషన్, హెర్బల్ అందరూ వాడతారు ఒక ప్రోడక్ట్ లేకపోతే అనుకుంటారు. కానీ కాదు. హెర్బల్ ప్రోడక్ట్ కన్నా మన ఫ్యామిలీలో ఇచ్చే గైడెన్స్ నెక్స్ట్ అది ముఖ్యం. అది వాడినంత మాత్రాన నేను వెయిట్ లాస్ అవ్వలేదు, అది వాడినంత మాత్రాన నా పెయిన్స్ తగ్గలేదు, అది వాడినంత మాత్రాన నాలో ఇంత మార్పు రాలేదు. నేను ఏం చెప్పానంటే ఓన్లీ ఫ్యామిలీ గైడెన్స్, ఆనంద్ సార్ ఇచ్చే లెసన్స్, మన క్లాసులు మనకి ఒక గుడ్ లైఫ్ స్టైల్ అనేది నేర్పిస్తారు ఆయన. ఇక్కడికి ఫ్యామిలీలోకి ఎందుకు రావాలి, మేము వేరే న్యూట్రిషన్ వాడేస్తాం సైడ్ నుంచి అనుకుంటాం. కానీ అది చాలా తప్పు. ఓన్లీ ఆనంద్ సార్ గైడెన్స్ ఉంటేనే మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈరోజు నాకు తెలిసి ఒక సాడ్ మూమెంట్ ఉంది నా లైఫ్లో. అంటే ఆయన నా పెద్దలు లేకపోతే నా కొలీగ్ ఏదైనా అయి ఉండొచ్చు. మేము 24 hours అట్లే చాలా ఉంటాయి. ఈ లెక్చర్ ఒక్కరోజు వింటే మీకు ఏమర్థమైందో నాకు తెలియదు. కానీ ఆనంద్ సార్ రోజు మాకు ఉంటుంది ఈ లెసన్. ఒకవేళ మనం ఏదైనా పనిలో ఉండి మిస్ అయినా లేకపోతే ఏమన్నా అయినా మనకి పర్సనల్గా మనతో మాట్లాడతారు. వాళ్ళు చిన్నోళ్ళే కానీ మనకి అంటే దేవుడి తర్వాత అమ్మ నాన్న అంటారు. దేవుడు మనకి కనపడదు, అమ్మ నాన్న కనపడతారు. ఆ ప్లేస్లోకి నేనైతే ఆనంద్ సార్ని, వినోద్ సార్ని నేను ఎక్కడ అనుకుంటాను. ఎందుకంటే అమ్మ నాన్న మాత్రమే మనకి మంచి చేయాలనుకుంటారు, ఏది ఆశించుకుంటారు. మనము వాళ్ళకి ఏం చేయకపోయినా అసలు హెల్త్ విషయంలో నేను చాలా పంచుకున్నాను. నేను మరొకసారి చెప్పాలనుకుంటే న్యూట్రిషన్ అని మీరు ఆలోచించుకుంటూ ఫ్యామిలీ, మన పేరెంట్స్ దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటామో సార్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనకి అంతే ఆనందాన్ని ఇస్తుంది.
లేదండి నాకు అసలు. కానీ తర్వాత మా పాప ఎలాగైనా జాయిన్ అవ్వాలి అని చెప్తే నేను జాయిన్ అయ్యాను. తర్వాత నాకు చాలా మోకాలు నొప్పులు, తర్వాత ఈ తల ఎక్కువ రాయేసినట్టు అవి ఉండేవండి. చాలా మెడిసిన్ నేను ఓడాను, కానీ నాకు రిజల్ట్ రాలేదు. ఈ న్యూట్రిషన్తో పాటు నేను డైట్స్ చేశాను. నాకు మోకాళ్ళ నొప్పులు చప్పుళ్ళు వచ్చేవండి. అసలు వంట కూడా చేయలేకపోయేదాన్ని, అసలు అడుగు అసలు కూర్చోలేకపోయేదాన్ని, చాలాసేపు నిల్చోలేకపోయేదాన్ని. అలా ఉండేది నా పరిస్థితి. కానీ నేను ఈ జాయిన్ అయిన తర్వాత ఓడాక